స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించు దాకా ప్రభు స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించు దాకా ప్రభు కరుణా సంపన్నుడా జాలిగల ప్రభువా కరుణా సంపన్నుడా శాంతము ప్రేమ కృపయు నీవేయుండు ప్రభువా స్తోత్రం. మంచిది. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు. మరి ఆహ్వానించిన పాస్టర్ గారికి, వాళ్ళ కుటుంబానికి, సంఘ పెద్దలకి, సంఘానికి మీ అందరికీ శుభము కలుగును గాక. మంచిది. మరి మీరు నిలబడుకోండి. సమయంలో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ప్రభు యేసయ్య పరిశుద్ధుడా, మీ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి ఒక చిన్న నీ యొక్క బిడ్డలు సంఘం కూడి ఉండే సమయంలో ప్రభా, మా తెలివితేటలు మేము తెలిపించడానికి రాలేదు తండ్రి. మీరు మీ వాక్యంలో నుండి స్వయంగా మీరే మీ బిడ్డలతో మాట్లాడండి. జీవాహారాన్ని విరిచి మీరు మాకు దయచేయండి. మా అందరితోనూ మాట్లాడండి ప్రభు. మాలో ఉన్న అవినీతి, అపనమ్మకము, పాపములు సమస్తమును ప్రభు మీ రక్తం పెట్టి కడగండి. నిశ్చయముగానే రక్తం కింద మమ్మల్ని నిలబెట్టండి. సహాయం దయచేసి ప్రభా, జీవాహారాన్ని విరిచి మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఇటీవల నేను ఒక వర్తమానం చదువుతామండి. వర్తమానం చదువుతూ ఉంటే ప్రవక్త గారు ఒక మాట అన్నాడు. చెప్పుకుంటా వస్తున్నాం. ఆయన ఏమన్నాడంటే, ఆస్క్ ప్లెంటీ. తెలుగు అర్థం ఏంటంటే, మరి ఎక్కువగా అడగండి దేవుణ్ణి. ఆస్క్ ప్లెంటీ అని ప్రవక్త అన్నాడు. అరే భలే ఉందే, ఇది ఎక్కువగా అడగమంటున్నాడు. ఏంటి దీని అంశం ఏంటి? ముందు వెనక చూద్దామని చూశా. అప్పుడు ఆయన గారు ఏలియా ప్రవక్తను గురించి చెబుతూ, ఎలీషా ఆయన్ని వెంబడించేది ఇవన్నీ చెప్పుకుంటా వస్తున్నారు. ఆఖరికి తిరిగి అన్నాడు, నీకేం కావాలన్నాడు అంట ఆఖరిలో. అప్పుడు ఎలీషా
మీ పైన ఉన్న 2 అంతల ఆత్మ నాకు ఇవ్వమన్నాడు. అక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన. కాబట్టి మీరు అడిగేటప్పుడు కొద్దిగా ప్రభువా అడగాల్సింది. ఎట్ట అడగాల? ప్లెంటీ అన్నాడు ఆయన, ఎక్కువగా అడగమన్నాడు. ఎందుకు అడుగుతున్నామో దాని ఉద్దేశం ఏంటి? మోటివ్ అండ్ ఆబ్జెక్టివ్ అంటారు. అర్థం ఏంటంటే ఎందుకోసం, ఏ కారణం నిమిత్తము మనం అడుగుతున్నాం. మనం అడిగేదాన్ని బట్టే మన విశ్వాసం ఉంటుంది. చాలా ట్రాఫిక్ ఉండే ప్రభావం నాకు హెలికాప్టర్ కావాలని అడగకూడదు. అడిగినా మనకి ఆ విశ్వాసం రాదు. అడిగినా కానీ మనకి ఆ విశ్వాసం రాదు మనకి. కాబట్టి ప్రాపర్గా అడగాల. అయితే ఇది మనకి కావాలన్నప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర మనం మరి ఎక్కువగా పెద్ద స్థలం కావాలి ప్రభువా మాకు. 5 సార్లు నేను కూడా చర్చిని ఎక్స్పాండ్ చేశాను, పెద్దది చేశాను. ఒక్కొక్కసారి పెద్దది అవుతుంది, నిండిపోద్ది. మళ్ళీ పెద్దది చేస్తాం, మళ్ళీ నిండిపోద్ది. మళ్ళా పెద్దది చేస్తాం, మళ్ళా నిండిపోద్ది. సరే అంతా నిండిపోయింది. బాల్కనీ కట్టాం, అది నిండిపోయింది. బాల్కనీ ఎక్స్టెండ్ చేసాం, అది నిండిపోయింది. ఇప్పుడు ఏమి స్థలం లే. నేను చేయాలి ఇప్పుడు? తీయాలంటే చాలా చాలా లక్షలైతే తీసేయచ్చు. ఇది లక్షలు కాదు. అక్కడ 5.5 సెంటు 3 కోట్లు. అది అయ్యో 3 కోట్లు అయినాయి, ఎట్ట తీయగలం మనం? అది వాళ్ళు ఇవ్వాలి కదా. వెనక ఉండేవాళ్ళు, పక్కలో ఉండేవాళ్ళు, వాళ్ళు మనకి ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చే మనసు వాళ్ళకి రావాలా. మనం పోయి అడిగినామంటే మనం తిడతారు వాళ్ళు. మేము ఉండేది మీకు వచ్చినదా, మీరెందుకు మమ్మ స్థలం అడుగుతున్నారని. సరే ఇది ఎందుకులే, ఎంత ఎవరిని అడగకూడదు, మనం డైరెక్ట్గా దేవుణ్ణి అడగాలని ఏదో ఒకటికి వాళ్ళకి చేసి మంచి స్థలం ఇచ్చి పంపి ప్రభువా. నేను ఎప్పుడు అట్నే ప్రార్థన చేస్తాను. వాళ్ళకి మంచి స్థలమి, దీనికన్నా మంచి కాస్ట్లీగా ఇవ్వు. వాళ్ళు చెప్పే రేటు మేము ఇచ్చేసేయాల అని. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటారు. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సరే మంచిది పిల్లరా. ఒక చిన్న అంశం మాత్రం మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. కొత్త బయలుపాట్లు అవన్నీ ఏమి నా దగ్గర లేవు అనినా పెద్ద మర్మాలు చెప్పేవాడిని కాదు నేను. ఏంటి ప్రార్థన చెప్పాడో అదే మళ్ళా మీకు చెప్తాను. మీ పాస్టర్ గారు ఆల్రెడీ బోధించుంటాడు వాటిని అన్నింటినీ. నాకు తెలుసు మీ పాస్టర్ గారు చక్కగా వర్తమానం చదివేవాడని. ఇక నా కొత్త అని చెప్పేదానికి ఏమీ లేదు. మళ్ళా వాటిలో మళ్ళీ తిప్పి మీకు చెప్తాను నేను. సరేనా? మనం ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడు ఈ లోకంలో మానవ శరీరంలో ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు ఆయన, బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండెదరు అన్నాడు. ఆయన మాట చెప్పిన తర్వాత ప్రవక్త గారు అనుకుంటాను 56లోనో మరి ఎప్పుడు 56, 55 ఆ సంవత్సరాలు ప్రసంగం చేసిన వర్తమానంలో దీనికి సంబంధించింది కాదు, వేరే వర్తమానంలో వేరే కార్యం చెప్పేటప్పుడు ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినాడంటే ఆ వాగ్దానము కలుగుటకు ఆ వాగ్దానము చేయుటకు తగిన కొన్ని కార్యాలు ఆయన చెప్పకుండా ఇవ్వకుండా చెప్పడు ఆయన. క్యాచ్ చేస్తున్నారా మీరు? ఒక వాగ్దానం ఇచ్చినాడు అనుకోండి, దాన్ని ఆయన ఏం చేయాలి? నెరవేర్చాలా. నెరవేర్చేదానికి ఏది కావాలో ఏది అవసరమో అది ఇవ్వకుండా ఆ వాగ్దానం చేయకుండా ఆయన ఉండనే ఉండడు. ఇప్పుడు ఇది ఒక వాగ్దానం. ఇది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును
పరిపూర్ణంగా మనం ఉండగలమా? ఇది ఇప్పుడు ప్రాబ్లం. ఎంతమంది ఇప్పుడు పరిపూర్ణలు ఇక్కడ ఉంటారు? ఎవరి చేతులు ఎత్తారు. నేను చాలా సంఘాల్లో ఇదే వర్తమానం మాట్లాడా. ఇది అడగతాను నేను వాళ్ళని, ఇప్పుడు మీరు పరిపూర్ణలు ఎవరు ఎత్తండి, చేతులు ఎత్తండి అంటే గమ్మున ఉంటారు. దానికే ఈ చివరి కాలంలో ఈ వాగ్దానం నెరవేరాలి. పరిపూర్ణలై ఉండేదరు అన్న వాగ్దానం నెరవేరాల. అది ప్రామిస్, అది వాగ్దానం. అది నెరవేరాలంటే అది నెరవేరడానికి కావలసిన ఏది కావాలో, ఏది అవసరమో, ఏది పరిపూర్ణంగా మనల్ని మారుస్తుందో చేస్తుందో అది ఆయన ఇవ్వకుండా ఈ వచనాన్ని మాట్లాడినాయి. ఆయన మాట్లాడినాడు కనుక దర్ హ్యాస్ టు బి ఎ ప్రొవిజన్. ప్రొవిజన్ అంటే ఏంటంటే దానికి తగిన కార్యాన్ని ఆయనే మనకి అనుగ్రహించాలి. అంటున్నారా? మెల్లగా పోదాం, స్లోగా నేను బిల్టప్ చేసుకుంటా పోతా. మెల్లగా ఏదైనా తోటకు పోదాం. మీ అంతా బాగా తెలిసిన కథ ఇది. వచ్చిన వాళ్ళంతా దాన్నే చెప్తుంటారు, పెద్ద అనబాకుండా. మీకు తెలుసు, పరిపూర్ణమైన ఏదైనా తోట, ద పర్ఫెక్ట్ ఈడెన్. పాపము లేదు, ఏమి లేదు, చాలా మంచి బ్యూటిఫుల్ అయిన ఒక ఏదైనా తోట. అది కల్మషం లేదు అక్కడ, పొల్యూషన్ లేదు అక్కడ. అంత చక్కని ఒక ఏదైనా వనంలో దేవుడు తన కుమార్తెను అక్కడ పెట్టి చాలా చక్కని ఆ యొక్క వనములో వాళ్ళని జీవించమని అక్కడ వదిలిపెట్టాడు. మనం మాట్లాడుతున్న ఈ పరిపూర్ణత ఆ సమయంలో వాళ్ళకు ఉనింది. జాగ్రత్తగా వినాలి. అంటున్నారా? దేవుడు ఎట్టున్నాడో ఆయన పోలికలోనే తన బిడ్డల్ని చేసి అక్కడ పెట్టాడు. కాబట్టి దేవునితో వాళ్ళకి ఐక్యత, వాళ్ళు ఏం మాట్లాడినా జరుగుతుంది. తన భార్యని తీసుకొని ఆయన హ్యాపీగా పోయేటప్పుడు మీకు అంతా తెలుసు. ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారంటే థిక్ జంగిల్ అంటారు. థిక్ జంగిల్ అంటే చాలా దట్టమైన అడవి, బ్యూటిఫుల్గా ఉండే అడవి. అడవిలో పోయేటప్పుడు ఆ చెట్లుని ఎవరు కూడా కొట్టి దారి చేసేవాళ్ళు ఎవరు లేరు. బుల్డోజర్స్ లేవు అక్కడ. ఈ చెట్లు పెరిగి పక్కన పెట్టే మిషన్స్ లేవు అక్కడ. సరేనా? తన భార్యను తీసుకొని పోవాలి ఆయన. అరే ఇంత పెద్ద చెట్టు ఇక్కడ ఉంది, ఇంత పెద్ద మాన్ ఇక్కడ ఉంది, ఎట్టా భార్యను తీసుకొని పోవాలా అని పోయేటప్పుడు గాలి ఎక్కువగా కొట్టి ఆమెకి పిలక జుట్టు అంటే ఇంత బెత్తిరి జుట్టు అంట కాదు, పొడవైన జుట్టు దాన్ని. సరేనా? ఈ జుట్టు అంతా అక్కడ ఉండే దాన్ని ఏమంటారు, గాలి కొట్టి పైన పడుతూ ఉంటుంది. ఆమె పైన ఆమె ఆదామును పట్టుకొని, గాలి చూడయ్యా ఎట్ట చేస్తుందో, నా పైన నా జుట్టు అంతా ఎగిరిపోదు అని ఆయనతో మాట్లాడుతూ అది చూసి గాలి కోట అంటారు. ఇది వాళ్ళ జీవితం. ఈ చెట్ల గుండా తీసుకుపోవాల భార్యని. ఆయన అంటాడు దాన్ని చూసి, అజ్జరపు చెట్ట పక్కపో, ఓ మామిడి చెట్ట పక్కపో. ఆయన పోయేటప్పుడు ఒక్కొక్క చెట్టుతో మాట్లాడుతూ పోతే అవి తలకాయ ఊపి అంటే, యజమానుడా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను చెప్పి పక్కకి వెళ్ళిపోయి అట్టా దారి వదులుకుంటా. ఆయన మాట్లాడుతూ ఉంటే దారి వదులుతా పోతాయి. వాళ్ళ భార్య కూడా ఆయనతో పాటు చూసుకుంటూ వస్తుంది. ఎంత పెద్ద వృక్షమైనా సరే అది ఏమవ్వాలి, అది వెళ్ళిపోవాలి. ఈ పక్క సింహం కానీ పులి కానీ పైన వచ్చి పడతాయి, పిల్లి మాదిరి ఆడుకుంటారు. సరిపో తర్వాత రాని అదొక కేక పెట్టి వెళ్ళిపోద్ది. ఇదన్నమాట ఏదైనా తోటలో ఉన్న జీవితం.
చాలా బ్యూటిఫుల్ అయిన ఒక లైఫ్. అయితే ఇట్లాంటి ఒక జీవితంలో నుండి బ్యూటిఫుల్ లైఫ్, అది చాలా చక్కని ఒక జీవితంలో నుండి వాళ్ళు ఒక భయంకరమైన లోకములోకి, లేకపోతే అది ఇంకా భయంకరతకు పోలే లోకము, ఆ మంచి స్థలంలో నుండి బయటికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. మీకు తెలుసు ఎందుకు వెళ్ళిపోమన్నాడని. రీజన్ వాళ్ళు వెళ్ళిపోయిన కారణం ఏంటంటే, దేవుడిచ్చిన వాక్యం అన్న చిన్న బైబిల్ని తిరస్కరించి ఆ వాక్యానికి తప్పుడు అనువాదం ఇచ్చిన ఒక ప్రసంగుడు వచ్చాడు అక్కడికి. చెప్పొచ్చా? దట్ ఫెలోస్ నేమ్ ఏంటంటే సర్పెంట్. వాడొచ్చి భలే బోధ చేశాడు ఆమెతో. ఈరోజు చేసినట్టు ర్యాప్చర్ అయిపోయింది. ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఈ రోజుల్లో కూడా. అంటే ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, అవ్వ చేసిన తప్పిదం ఏంటంటే, భర్తతో పాటు లోబడి ఉండకుండా భర్త లేని సమయంలో వచ్చిన ఈ ప్రీచర్తో వాడిని కూర్చోబెట్టి వాడితో మాట్లాడింది. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇక్కడ మనం అర్థం చేసుకునే కార్యం ఏంటంటే, ప్రిన్సిపల్ అంటే ఏమంటారు, నియమం అనొచ్చు. ఏదంటే, భర్త లేనప్పుడు నీకేం పని ఇంకొకరితో మాట్లాడే పని? అది క్యాచింగ్. వాడు ఎవరన్నా ఉన్ని జుబ్బా వేసుకొని రాని, లేకపోతే జోలు తీసుకొని రాని, అమ్మ ప్రైజ్ తెల్లాడమ్మ, అది నీది పనిలే. వాడు ఎవడో దెయ్యమో ఏందో నీకేం తెలుసు? పెద్ద జోలు ఒకటి తగిలిసుకొని వస్తే ఇంటిలో కూర్చోబెడతావా ఇంటి? సో ద ప్రిన్సిపల్ అక్కడ, భర్త లేని సమయంలో వచ్చిన ప్రీచర్ని ఇంట్లో కూర్చోబెట్టి అక్కడ టీ లేవులే, ఏం చెప్పిందో మరి మనకు తెలీదు, డ్రామా పరంగా చెప్పుకుంటూ వస్తున్నాను నేను. సరే కొంచెం మంచినీళ్ళు తాగాయని చెప్పి ఉండొచ్చు. దొరికిందే సందర్భం అని కూర్చొని దేవుడు ఏం చెప్పాడు, ఆమె నోట్లో ఉంచే లాగేసినాడు. దేవుడు ఏమన్నా చెప్పాడా? ముత్యాలని పందుల ముందే వేయొద్దని చెప్పినాడు, ఈమె సర్పం ముందే వేసేసింది. క్యాచింగ్ అంతా వాక్యమే. వేయొద్దంటే ఈమె వేసింది. దాన్ని తీసుకొని వాడేం చేశాడంటే, ఓ అంతా ఎగిరి ప్రేమల గురించి ప్రసంగం చేశాడు అవ్వ దగ్గర. ప్రేమామయుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. హవ్వ, ఒక్క పండు తింటే నేను చంపేస్తాడా దేవుడు? చాచా, ప్రేమను తప్పుగా అర్థం చేసుకోబాక. వాళ్ళు అట్టే అంటారు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోకపోతే మీకు చీడు కలుగుతుంది, ఎట్టన్నా బాప్తిసం తీయచ్చు. ఈరోజు కూడా అదే సర్పపు మాటలు మనం వింటున్నాం. ప్రవక్త ఎందుకమ్మా? మనకి అభిషేకం మన పైన ఉంది, మనమే మాట్లాడచ్చు. ఇవన్నీ సర్పపు మాటలు అవసరంలే మనకి. ప్రవక్త బల్లే, వాళ్ళు ఏదో మాట్లాడతారు ప్రవక్త అని. నువ్వు ఎట్టన్నా డ్రెస్ చేయొచ్చు, నువ్వు ప్యాంటు వేసుకోవచ్చు, రిప్ జీన్స్ వేసుకోవచ్చు, హృదయం శుభ్రంగా ఉంటే నువ్వు పరలోకి వెళ్ళిపోతావు. అర్థమైందా? చాలామందికి అర్థం అవడం రిప్ జీన్స్ అంటే ఏంటని. చినిగిపోయిన ప్యాంట్లు అని అర్థం, ఎలుక కొరికిన ప్యాంట్లు. దీనివేళ అంటే 10,000 రూపాయలు. ఇప్పుడు లీవాయిస్ జీన్స్ అని తీసి పెట్టింది ఆడవాళ్ళకి. వాళ్ళు ఏమంటారు, పులిపిన కనుక ఉంటే మాట్లాడేది, అబద్ధం మాట్లాడేది. దట్స్ ఆల్. ఎంత ఓకే. ఈ దేవుడు చూడలేదమ్మా, నువ్వు ఎంట్రుకలు పొడుగ్గా పెట్టుకున్నావో దాన్ని కట్ చేసిన, ఇదంతా దేవునికి కాలేమా? ఇదంతా నాట్ నాన్ సెన్స్. ఏం భయపడబాకండి, నేను గ్యారంటీ. నువ్వు చర్చిలో వచ్చినావు కదా, స్ట్రైట్గా పరలోకానికి నేనే తీసుకొని పోతాను కదా. ఏ పాస్టర్ మిమ్మల్ని పరలోకం తీసుకుని పోడు. నీ విశ్వాసాన్ని చర్చి పైన పెట్టినావా, అవుట్. నీ విశ్వాసాన్ని వేరే ఎవరిపైన పెట్టినా
ఈవెన్ విలియం బ్రానం కూడా తీసుకొని పోలేదు. వింటున్నారా? అందరూ విలియం బ్రానం గారు మన ప్రవక్త పైన పెడతారు అని ఆయన 56 సంవత్సరాలు తీసేసినాడు దేవుడు. ఏం చాలే, నువ్వు వద్దురా వచ్చేయండి, ఏమంటే అందరూ నిన్నే చూస్తున్నారు అనేసి. కాబట్టి ప్రవక్త గారిని దేవుడు తీసేశాడు. వినండి, కొన్ని కోట్స్ మీకు చెప్పుకుంటా వస్తాను నేను. టైంలో ఎన్ని ఎత్తి చదివేదాన్ని. మేము ప్రసంగిస్తున్న వర్తమానాన్ని మీరు నేర్చుకోవచ్చు అని ప్రవక్త అంటున్నాడు. మేము అన్నాడు, మేము ద మెసేజ్ విచ్ వీ ట్రై టు టీచ్. నేను ఉపదేశిస్తున్నా లేకపోతే మీకు బోధిస్తున్నా వర్తమానాన్ని మీరు నేర్చుకోవచ్చు. యూ కెన్ లెర్న్ ద మెసేజ్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్. దట్ వోంట్ గివ్ యూ ఇటర్నల్ లైఫ్. అది మీకు నిత్య జీవముని ఇవ్వదు. జాగ్రత్తగా వినండి. ఏంటి బ్రదర్, దాని అర్థం ఏంటి? నేను 19 సంవత్సరాల వర్తమానానికి వచ్చాను. నాకెంత వయసు ఉంటుంది మీరు లెక్కేసుకొని. మేమంతా ఒక టైంలో వచ్చిన వాళ్ళం. నేను, వాళ్ళ నాన్నగారు, నాకు వాళ్ళ నాన్నగారికి ఐ థింక్ 1 year తేడా అనుకుంటా. అంతే. 19 సంవత్సరాల్లో వచ్చాము. ఇంతవరకు దేవుని కృపను బట్టి కాపాడి ఎన్నో తప్పుడు బోధలు వచ్చినాయి. అన్నిట్లోంచి దేవుడు కాపాడాడు. ప్రతి 3rd year or 4th year ఒక తప్పుడు బోధ వస్తానే ఉంటుంది ఈ వర్తమాన పేరులో. అదని ఇదని కొనసాగింపని, 2 దేవుళ్ళని, రాప్చర్ అయిపోయిందని, ఈయన రాత్రి భోజనం అవసరం లేదు, ఈయన బ్యాప్టిజం అవసరం లేదు, ఈయన ఏది పడలేదు, ఇంకోటి ఎట్టన్నా జీవించవచ్చు, కృప ఉంది, ఇట్లాంటి తప్పుడు బోధలు చాలా వచ్చాయి. ఏ బోధ ఎవరు చేసినా కానీ కొంచెం నిదానించి చూసేది వాటిల్ని. ఏంటిది వర్తమానంలో ప్రవక్త ఎక్కడన్నా చెప్పాడా? మన ప్రవక్త గారు మనకి నేర్పించినాడు ఒకటి, ఊరిం తుమ్మిమని. ఆ రోజులో ఆ ఏపోదు పైన ఉన్న రాళ్ల పైన మాట్లాడినప్పుడు ఆ యొక్క వెలుతురు పడి దాని నుంచి ఒక వెలుగు బయట వస్తుందంట. అట్టగాని వచ్చిందంటే ఆ చెప్పిన ఆ యొక్క ప్రాఫెసీ లేకపోతే ప్రవచనం అనేది అది కరెక్ట్. అది అట్టగాని రాకపోయిందంటే వాళ్ళ ఊహలో మాట్లాడినారని అర్థం. ఈరోజు మనకి ఊరిం తుమ్మిం లేదు మనకి, అయితే వాక్యమే మనకి ఊరిం తుమ్మిం. ఎవరు వచ్చినా సరే, ఎట్టేటోళ్ళు వచ్చినా సరే, వర్తమానం ప్రసంగం చేసేటప్పుడు నిజంగానే ఆ వాక్యం అనేది, వాళ్ళు చెప్పే వర్తమానం అనేది వాక్యం పైన, దీనిపైన నిజంగానే ప్రతిఫలిస్తుందా, ఈ వాక్యానికి వాళ్ళు మాట్లాడేదానికి కరెక్ట్గా ఉందా అనేది మనుషులు చూడాలి. ఎంత అరిసి మాట్లాడుతుంటున్నారు, ఎంత ఎగరతోగుతున్నారు, అవి చేస్తున్నా, ఇవి చూస్తున్నా, అవి చెప్తున్నా, ఇవి చెప్తున్నా, అవి కాదు. అది ఆ రోజుల్లో వాళ్ళు దాని అంతా పరీక్షించి చూశారు వాళ్ళు. అది దానికోసమే దేవుడు ఇజ్రాయేలీలకి అది ఇచ్చింది. నడి మధ్య మనం దాన్ని పాటించకుండా వదిలిపెట్టాం. పౌలు కాలం అయిపోయిన తర్వాత నడి మధ్య ఉన్న సంఘ కాలాలలో ఎవరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలే. విశ్వాసం అనేది దెబ్బతినింది. మీద సాముల వారి మతం అనేది బయటకు వచ్చింది 300లో. కెథాలిసిజం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పోయింది. వాళ్ళే 3 దేవుళ్ళతో కూడిన దానికోసం ఒక బాప్టిజం కావాలని చెప్పి బైబిల్లో నుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం తీసుకొచ్చారు. ఏ నామం అయితే మిమ్మల్ని రక్షిస్తుందో దాన్నే ఎత్తేసారు. ఇది ఎవరోగా చేసింది, అపవాది చేసిన కార్యాలు. ఈ విధంగా పోయి తర్వాత 1000 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినారు సంఘాన్ని. దాని తర్వాతనే మెల్లగా వెలుగు మళ్ళా దేవుడు ఇచ్చాడు. నూతన కాలంలో ఒక చిన్న వెలుగు వచ్చింది. తర్వాత శుద్ధీకరణ,
వెస్లీ టైంలో వచ్చింది. శుద్ధీకరణ వచ్చిన తర్వాత దేవుడు వరములు ఇచ్చినాడు సంఘానికి. పెంతెకోస్తు కాలం అది. అందరూ ఏమనుకున్నారంటే పెంతెకోస్తు కాలం వచ్చేటప్పటికి పరిపూర్ణత వచ్చేసింది అని తెల్ల తెల్ల జుబ్బాలు వేసుకొని పెళ్ళిళ్ళు కూడా చేసుకోకూడదు, మనము ఫెయిత్ హోమ్కి వెళ్ళిపోతామని చెప్పి విశ్వాస గృహం లోపలికి వెళ్ళిపోయినారు. పెళ్ళిళ్ళులా ఏమీలే, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. ఎందుకంటే సియోను మేమే, 144,000 మనుషులు మేమే, స్త్రీలను తాకని వాళ్ళు మేమే అని చెప్పి గర్వపు మాటల్లో పోయింది సంఘం, అనగా పెంతెకోస్తు. ఈ విధమైన కార్యంలో పోయినప్పుడు చాలామంది మేము పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పి ఫెయితములకు వెళ్ళిపోయి సేవకులు అయిపోయినారు. ఆ విధముగానే స్త్రీలు కూడా మాకు కూడా పెళ్ళి వద్దు, పేరెంట్ ఉందని చెప్పి వెళ్ళారు. ఇదంతా పోయిన తర్వాత ఆ సమయంలోనే, దానికి ముందే 1906లో పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వబడింది. సీమోర్, ఫ్రమ్హామ్ అన్న గొప్ప నాయకులు వాళ్ళ యొక్క పరిచర్యలో జరిగింది అది. సీమోర్ అన్న ఆయన ఒక కన్ను లేని నీగురు. ఆయన మొహమంతా అమ్మోరు మచ్చలు, అమ్మోరుతోనే కన్ను పోయింది. ఆయన ప్రార్థన చేసేటప్పుడే సంఘములో వరములు కుమరించబడ్డాయి. అయితే 1909లో మన ప్రవక్త పుట్టాడు. పెంతెకోస్తు లేస్తూ ఉంది, మన ప్రవక్త గారు ఇక్కడ పుట్టి ఈయన లేస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత పిలుపు వచ్చిన తర్వాత, పిలుపుని అర్థం చేసుకున్న తర్వాత ఆయన ప్రవక్త అని ఆయనకే తెలీదు. ఎందుకో మరి రక్షింపడ్డాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలని ఆయనే చెప్పి తీసుకున్నాడు. దాని తర్వాత సేవని ప్రారంభించాడు. మెల్లమెల్లగా దేవుడు ఆయన్ని ఒక ప్రవక్తగానే ఏర్పరచుకున్నాడు గనక, దేవుని పైన ఎక్కువ ఆధారపడ్డాడు గనక, ప్రవక్త అన్న వరము కాదు అది, దేవుడు ప్రవక్తగానే పంపించాడు ఆయన్ని. ప్రవక్త అని ఆయన బైబిల్ చదువుకోకుండా లే, ప్రవక్త అని తన జీవితాన్ని దేవునికి సమర్పించకుండా లే, కంప్లీట్గా తన యొక్క లైఫ్ని దేవునికి సమర్పించాడు. కొంచెం జాగ్రత్తగా వినండి, కథలాగా మీకు చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ప్రవక్త జీవితాన్ని కొంచెం తీసుకురావాలి ఇక్కడ. ఆటోమేటిక్గా ఆయన ప్రవక్త అవలే, ఆయన ప్రవక్త అయినా మెల్లగా వాక్యానికి లోబడి పోయిన సంఘ శాఖలు అన్నిట్లోనూ వాళ్ళు ప్రసంగం చేసేది ఏంటి, వాక్యం ఏంటి అని పరీక్షించి చూశాడు. తర్వాత ఒక్కొక్క సంఘ శాఖను వదిలిపెట్టాడు. ఆఖరికి మిషనరీ బ్యాప్టిస్ట్లో చేరాడు. డాక్టర్ డేవిస్ అన్న ఆయన పాస్టర్ అక్కడ. ఈ డాక్టర్ డేవిస్ గారు ప్రసంగం చేస్తున్న ప్రసంగాలను చూసి చాలా ఆశ్చర్యపడేవాడు. భలే చేస్తున్నాడు ఈయన, కొంచెం విశ్వాసం ఉంది ఆయనకి. అయితే వాళ్ళు చేసిన తప్పేందంటే మిషనరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఈయన్ని ఒక ప్రసంగికుడిగా వాళ్ళు ఆర్డైన్ చేశారు. ఆర్డైన్ అంటే అభిషేకించారు. వాళ్ళ కార్డు కూడా ఇచ్చారు, నువ్వు ప్రసంగికుడు, నువ్వు చెయ్యొచ్చు నువ్వు అని. ఈయన 7వ క్లాస్ చదివినోడు అంతే. అయితే దేవుని ఆత్మ ఆయనలో ఉంది కనుక వాళ్ళు గమనించినారు, ఆయన ప్రసంగం చేస్తే ఒక పెద్ద కదిలింపు జరుగుతుందని. ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి. ఆయన సంఘమును చూస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా ఇష్టపడ్డాడు బ్యాప్టిస్ట్ చర్చ్ని, మిషనరీ బ్యాప్టిస్ట్ చర్చ్. ఒకరోజు ఒక ఆడామని అభిషేకించారు వాళ్ళు. అప్పుడు దాన్ని ఆయన ఓర్చుకోలేకపోయినాడు. ఇది వాక్యం కాదు కదా, ఎట్ట వాక్యానికి విరుద్ధంగా ఒక స్త్రీని తీసుకొని పోయి నువ్వు ప్రసంగికురాలుగా మరి ఆమెని అభిషేకిస్తారు మీరుని. అది అవుతుండగానే అభిషేకం అవుతుండగానే పోయి డైరెక్ట్గా అడిగినాడు డాక్టర్ డేవిస్, పాస్టరు ఏమి పని చేస్తారని. ఆయన అన్నాడు, వీటిలంటా నువ్వు జోక్యం తీసుకోబాక, నీకు చదువు లేదు, ఇవన్నీ నీకు కావాల్సిన పనులు కాదు. ఇది సంఘం ఏం చెప్తుందో, సంఘశాఖ ఏం చెప్తుందో దాన్ని మేము చెయ్యాలా. కాబట్టి స్త్రీలని పాస్టర్స్గా, స్త్రీలని ప్రసంగికులుగా ఆర్డైన్ చేసేదంట తప్పు లేదన్నారు.
అప్పుడు ఆయన బైబిల్ ఎత్తుకున్నాడు. ఆయన దీంట్లో చెప్పలేదు ఆ విధంగా అని. ఆయన అన్నాడు, డాక్టర్ డేవిస్ అన్నాడు, ఏ అబ్బాయి నువ్వు చిన్నోడివి, నీకేమీ తెలీదు, బయట మాట్లాడబాక, నా అసలు చదువుకున్నావా నువ్వు? 7వ క్లాస్ కూడా చదవలే నువ్వు వచ్చి నాకు నేర్పిస్తున్నావు బైబిల్ అని. బైబిల్లో లేని కార్యాలను మీరు ఎట్ట చేస్తారు మీరు అని అడిగినాడు. అడిగిన వెంటనే చాలా కోపం వచ్చింది ఆయనకి. అయ్యంతా మార్చేదానికి లేదంటే టేక్ యువర్ మిస్టరీ కార్డ్, నేను ప్రసంగం చేసేదానికి ఇచ్చిన కార్డు మీరు తీసుకోండి అని చెప్పి కార్డు ఇచ్చేసి ఆ కార్డు ఆ సంఘశాఖను వదిలిపెట్టి బయటకు వచ్చాడు. ఇదంతా దేవుడు ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. దాని తర్వాత ఈ పెంతెకోస్తోళ్ళు వచ్చేదంతా చూశాడు. పెంతెకోస్తోళ్ళ మధ్యలో పోయినాడు. అక్కడ జరిగే గలాటాలు చూశాడు. ఆయనకి అప్పుడే దేవుడు డిజర్న్మెంట్ ఇచ్చినాడు. హృదయ రహస్యాలని ఏం చెప్తారు దాన్ని, వివేచించే వివేచన పనిచేసింది ఆయనలో. ఆయనకి ఏం చెప్తున్నాడు, ఐ గాట్ ఎ లిటిల్ గిఫ్ట్ అన్నాడు. ఆయన గిఫ్ట్ అనుకున్నాడు. ఆయన నాలో ఒక చిన్న వరం ఉంది, మనుషులతో కొద్దిసేపు మాట్లాడినట్టు ఐ కెన్ ఫైండ్ అవుట్ వాట్ దట్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్, ఆ మనిషి ఏం కలిగి ఉంటాడో నేను చెప్పగలను అన్నాడు. అట్ట ఒక పెంతెకోస్తు ఆ యొక్క కూడికి పోయి కలుసుకున్న దానికి పోయినాడు. ఆయన వాళ్ళ భార్యతో చెప్పి భార్యని తీసుకొని పోకుండా ఆయన మాత్రమే కారులో వెళ్ళిపోయినాడు. డబ్బు లేని దానివల్ల హోటల్లో స్టే చేసేదానికి డబ్బు లేదు కాబట్టి పొలంలో కారు పెట్టి, పాత కారు అది, టీ మోడల్ కారు అంటారు, అక్కడనే పండుకొని ఆమెను చూస్తూ ఉంటాడు. చూస్తే చాలా క్రైస్తవ కార్లు అన్నీ పోతూ ఉంటాయి. అరే వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు, ఇన్ని కార్లు పోతున్నాయి, వీళ్ళు ఫాలో అయిపోదాం మనం కూడా అని చెప్పి పాత గుడ్డలో వేసుకొని టీ షర్ట్ ఒకటి వేసుకొని ఏం చేశాడంటే వాళ్ళతో పాటుకు పోయి అక్కడ పోయి కూర్చున్నాడు. అరే భలే కన్వెన్షన్ జరుగుతుంది. ఈ పెంతెకోస్తు కూటంలోకి పోయేదే మొట్టమొదటిసారి. ఈయన ఆ పాటలు అక్కడ చూసి అరే పరలోకానికే వచ్చినాం మనం, మనకి బ్యాప్టిస్ట్ వాళ్ళు అట్ట పాడరు. బ్యాప్టిస్ట్ వాళ్ళు అట్ట పాడతారు. బ్యాప్టిస్టు అట్ట పాడి పాడి అలవాటు అయినోడు ఈయన. వీళ్ళు పెంతెకోస్తలు కదా, జిగి ఆడి చప్పట్లు కొట్టి ఎగురు దూకి హల్లెలూయా ప్రైజ్ లార్డ్, పరలోకమే ఇక్కడ ఉంది అని చాలా ఆశ్చర్యపడి వాళ్ళ మధ్యలో వచ్చి ఎంత బాగుందబ్బా ఇది, నేను రియల్గానే పరలోకానికి వచ్చి ఉండాలని అనుకున్నాడు ఆయన. దాని తర్వాత ఒక ఆయన మీటింగ్ అవుతున్నానే ఒక ఆయన మరి భాషల్లో మాట్లాడటం, ఇంకొక ఆయన దానికి అనువాదం ఇవ్వడం. నేను బైబిల్లోనే చూశాను కానీ ఇట్లాంటి కార్యాలు నేను ఎక్కడా చూడలేదు నేను చెప్పి, ఐ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దట్, ఇది నాకు కావాలి నాకు అని మెల్లగా పోయి భాషల్లో మాట్లాడినాక ఆయన పట్టుకుని హలో హౌ డు యు డూ సార్ అన్నాడు. అన్నాడు ఎస్ మై నేమ్ ఇస్ బ్రానమ్ అన్నాడు. ఓకే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే టక్కన లోపల పోయి బయటకు వచ్చేసాడు. సెకండ్లో జరిగింది అది. ఈస్ ఎ జెన్యూన్ సెయింట్. ఆయన మంచి ఒక పరిశుద్ధుడు, మంచి మనిషి, ఆయన మంచి క్రైస్తుడు. గాడ్ బ్లెస్ యు అనేసి వచ్చేసినాడు. ఇంకొక ఆయన అనువాదం చెప్పాడే, ఆయన దగ్గర పోయినాడు. హౌ డు యు డూ బ్రదర్ అన్న. ఓకే వాట్స్ యువర్ నేమ్, మై నేమ్ ఇస్ బ్రానమ్. వెరీ గుడ్ వెరీ గుడ్. సెకండ్ ఇచ్చినాడు. లోపల పోయినాడు. అరే వీడు భార్యను వదిలేసి ఇంకొక దాంతో ఉన్నాడు. భార్యను వదిలేశాడంట. భార్య రంగు తల రంగు ఇది, వీడు ఇంకొక ఆమెతో ఉంటాడు, ఆమె రంగు ఇది, ఈ ఉంచుకున్న ఆమెతో బిడ్డలు కన్ను ఉంటాడు. ఇదేంది ఇది, కొంచెంసేపు ముందు నేను పరలోకంలో దిగినాను అనుకున్నాను, ఇప్పుడు చూస్తే ఇట్లాంటి భయంకరమైన ఘోర కార్యం చేస్తాం, వీడు అనువాదం ఇస్తున్నాడు. నాకు వద్దునే వద్దబ్బా ఈ పెంతెకోస్తన్నాడు. ఆయన తర్వాత ఈ పెంతెకోస్తు నాకు పడలేదు, చేయబట్టుకొని అడిగినాడు, వచ్చుంటాము నీ భార్యనా అని అడిగినాడు. నీ భార్య తల రంగులు ఇది కదా, నీవు ఇప్పుడు 2 బిడ్డలకు అని ఉంటావే, ఈమె ఎవరు అని అడిగినాడు. చేయుదల కొట్టుకొని వెళ్ళినాడు. ఏం చేశాడండి, చేయుదల కొట్టుకొని మళ్ళా వరం మన మధ్యలో పని చేస్తే బాగుంటుంది.
నేను చాలా ఇష్టపడుతున్నాను. ఇది లేని దానివల్ల మన చివరి కాలపు సంఘాలు ఉన్నాయి చూడండి. ఏమనుకోకండి, మిమ్మల్ని కాదు నేను చెప్పేది, మీరు మంచోళ్ళు. లోకమంతా నేను చూస్తున్నాను. మనుషులు, ప్రసంగికులు అంతా ఆహా, ఆ వరం ఇంకొకసారి పనిచేస్తే చాలా బాగుంటుంది. ప్రవక్త గారు ఈ విధంగా చెప్పిన తర్వాత ఆయన వచ్చేసినాడు. దాని తర్వాత పోయి దేవుడిని అడిగినాడు, ఏంటి ప్రభువా ఇది? దేవుడే జవాబు ఇచ్చినాడు. బైబిల్ తిరగడం, దాంట్లో ఉన్న పేజీల్లో ఉండడం, మళ్ళీ బైబిల్ మూస్తా మళ్ళీ తిరగడం, గాలి కొట్టి దేవుడు నేర్పించినాడు. ఇదంతా ఇట్టాన్ని. కాబట్టి ఈయన మామూలుగా ఆ ప్రాంతానికి ఆ యొక్క స్థాయికి రాలే. ఆయన ఎప్పుడైతే సంఘశాఖని తప్పుడు అనువాదాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చినాడో, జాగ్రత్తగా వినండి, తన యొక్క సంపూర్ణమైన విశ్వాసాన్ని వాక్యం పైన పెట్టాడు. వాక్యంలో ఉన్న వాగ్దానములను నమ్మినాడు. ఆయన నమ్మింది మాత్రం కాకుండా ఆయన అన్నాడు, ఐ టెస్టెడ్ ద ప్రామిసెస్ అన్నాడు. వాగ్దానంలో నేను పరీక్షించినాను. ఐ సీన్ ద రిజల్ట్స్ అన్నాడు. దాని యొక్క ఫలితాన్ని నేను చూసినాను నేను అన్నాడు. కాబట్టి ప్రతి వాగ్దానము కూడా వర్తమానంలో లేకపోతే బైబిల్లో ఉండేదంతా కూడా సత్యమే. ఆయన విశ్వాసం మెల్లమెల్లగా ఆయన విశ్వాసమే పెరిగింది. ఆయన ప్రసంగం చేస్తే 200-300 మంది రక్షణ పడ్డారు ఆ రోజుల్లోనే. ఆయనే యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందిన తర్వాత అదే కరెక్ట్ వాక్యంలో ఆ విధంగానే ఉందని చెప్పి ఆ బాప్టిజం కార్యక్రమంలో 300 మంది 400 మందికి బాప్టిజం ఇచ్చేటప్పటికి అందరికీ యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఇచ్చాడు. యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఇచ్చినప్పుడే పైనుంచి వెలుగు దిగింది. దిగి ఆయన పైన నిలబడింది. అప్పుడు ఈ మాటలు వచ్చినాయి. ఏ విధంగా బాప్తిజం ఇచ్చి యోహాను మొదటి రాకడకు ముందు ఆయన ఏ విధంగా పోయాడో ఆ విధంగానే నీ వర్తమానం కూడా ఆయన రెండవ రాకడకు ముందు పోద్దని చెప్పి మెసేజ్ అన్నాడు. మెసేజ్ అంటే నువ్వు పోతావని అర్థం. అంటే ఇంకొక అర్థం ఉంది. మెసెంజర్ అండ్ ద మెసేజ్ ఇస్ వన్. వర్తమానికుడు ఒకటే. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రసంగం చేసినాడు. తర్వాత మెల్లమెల్లగా వచ్చేటప్పుడు అప్పుడు ఆయన పెంతెకోస్తులో ఏముంది అన్న కార్యాన్ని పెంతెకోస్తులో ఎక్కువగా పిలిచినారు ఆయన్ని. పెంతెకోస్తు సంఘంలో జరుగుతున్న కార్యాలని చూసి ఎంత భయంకరంగా పెంతెకోస్తులు ఉండాలని, ఎందుకంటే ఆయనకి గిఫ్ట్ ఉంది కనుక, వరం ఉంది కనుక కరెక్ట్గా కనిపెట్టాడు. పెంతెకోస్తుల మధ్యలో జరుగుతున్న కార్యము, భక్తిహీనత, అసహ్యమైన కార్యాలు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాక్యానికి విరుద్ధమైన కార్యాలు ఎంత చూసిన తర్వాత పెంతెకోస్తుల నుంచి బయటికి వచ్చేదానికి ప్రారంభించాడు. చాలామంది అడిగారు, ఎందుకు నువ్వు పెంతెకోస్తులతోనే ఉంటారు? వాళ్ళు మంచోళ్ళు కాదు, హోలీ రోలర్స్ అన్నారు. అంటే కింద పడి పొల్లేవాళ్ళు వాళ్ళు. ఆయన అన్నాడు, అట్ట బైబిల్లో ఎక్కడా లేదు, కింద పడి పొల్లేవాళ్ళు ఎవరు లేరు, అట్టాటి కార్యం కాదది అని ఆయన వాళ్ళతో మాట్లాడి, అయితే పెంతెకోస్తుల మధ్యలో జరుగుతున్న ఈ కార్యాలని చెప్పి వాళ్ళకి చెప్పాడు. యేసుక్రీస్తు నామములోనే బాప్తిజం ఇవ్వాలి. దేవుడు త్రిత్వం కాదు, 3 దేవుళ్ళు కాదు, మనకి ఒక్కడే దేవుడు. ఎప్పుడైతే ఆయన ఈ కార్యాలు మాట్లాడాడో పెంతెకోస్తులు కూడా తిరస్కరించినారు, బయటికి గెట్టేశారు. అయితే ఈయన బయటకు వచ్చిన తర్వాత దేవుడు మెల్లగా ఆయన్ని అనేక కార్యాలు బయలుపరుస్తూ వచ్చాడు. ఆయనకి చాలా పెద్ద అద్భుత కార్యాలు జరిగినాయి. హీలింగ్ క్యాంపెయిన్స్ జరిగినాయి. హీలింగ్ క్యాంపెయిన్స్ అంటే స్వస్థత కూడికలు. కొన్ని వేల మంది స్వస్థత పొందినారు. దాన్నే ప్రవక్త గారు అన్నాడు, మొదట ఫస్ట్ పుల్ అండ్ సెకండ్ పుల్ అన్నాడు. మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు అని. మొదటి ఈడ్పు అన్నప్పుడు వాళ్ళ జబ్బు ఆయన చేతికి వస్తుంది, స్కిన్ అంతా కదులుతుంది, అదరుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఏం జబ్బు అని చెప్తాడు. ప్రార్థన చేస్తే జబ్బుగా వెళ్ళిపోయిందంటే మళ్ళీ చేయి పెడతాడు,
ఆ టీబీ ఉండదు అక్కడ, ఆ క్యాన్సర్ ఉండదు అక్కడ, ఆ అల్సర్ ఉండదు అక్కడ. ఇది చర్మంగానే కదలకుండా పోయిందంటే యు ఆర్ హీల్డ్ అంటాడు. తర్వాత దేవుడు మళ్ళీ ఏమన్నాడు, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నువ్వు కానీ నమ్మకంగా యథార్థంగా కానీ ఉన్నామంటే కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే, నమ్మకంగా యథార్థం కొంతకాలం కాదు, నమ్మకంగా యథార్థంగా ఉండంటే యూ విల్ నో ద వెరీ సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్ అన్నాడు. హృదయ రహస్యాలే నీకు బయలుపడతాయి అన్నాడు. అప్పుడు ఒకసారి మేడ పైన హృదయ రహస్యం అనేది బయలుపడేది ఆయన చూశాడు. సెకండ్ ఫుల్ ఆపరేషన్కి వచ్చినప్పుడు చాలామంది హృదయ రహస్యాలు ఆయన చెప్పుకుంటా వచ్చినారు. కొన్ని వేల మనుషులకి, ఒక కూడికిలో ఒక 10 మందికి చెప్పినారంటే సార్ సంఘం యొక్క విశ్వాసం అంతా పైకి ఎక్కుతుంది. పైకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమైపోతారంటే నిజంగానే ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి చాలామంది స్వస్థ పొందినారు. స్వస్థత అయిన తర్వాత థర్డ్ పుల్కి వచ్చినాడు ఆయన, వాక్యమును చెప్పేది. ఇది చాలా ప్రాముఖ్యమైన పుల్. ఇది అర్థమైందా? ఈ యొక్క 3వ ఈడ్పు అన్న ఈ కార్యం వచ్చిన తర్వాత వాక్యాన్ని ఆయన ప్రసంగం చేస్తూ వచ్చినప్పుడు కొంచెం డీపర్ థింగ్స్ లోపలికి పోయినాడు. దేవుని యొక్క వాక్య లోతులోకి పోయినాడు ఆయన. వాక్య లోతులోకి ఆయన మెల్లమెల్లగా పోను అనేక కార్యాలని, పాత నిబంధన కార్యాలు, ఇప్పుడు జరుగుతున్న కార్యాలు, మొదటి నిర్గమం అన్నాడు, 2వ నిర్గమం అన్నాడు, 3వ నిర్గమం అన్నాడు. మొదటి నిర్గమంలో ఏం జరిగింది, 2వ నిర్గమంలో ఏం జరిగింది, 3వ నిర్గమంలో ఏం జరుగుతుంది. మొదటి నిర్గమంలో దేవుడు ఎట్ట ఒక ప్రవక్తను తీసుకువచ్చినాడు, అక్కడ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఏ విధంగా దిగాడు. 2వ నిర్గమంలో పౌలు ఏ విధంగా వచ్చినాడు, అక్కడ ఏ విధంగా పిల్లర్ ఆఫ్ ఫైర్ వచ్చినాడు. 3వ నిర్గమంలో విలియం బ్రానమ్ ఎట్ట వచ్చినాడు, ఇక్కడ ఏ విధంగా అదే పిల్లర్ ఆఫ్ ఫైర్, అదే అగ్నిస్తంభం అనేది మళ్ళా మన మధ్యలోకి ఏ విధంగా వచ్చినాడు. గమనించండి, ఈ నిర్గమం అనేది పిల్లారా నేను చాలా వర్తమానాలు కలిపి మీతో చెప్తా ఉన్నాను. ఈ నిర్గమం అనేది ఇంతకాలం వరకు జరగలేదన్నాడు ప్రవక్త. ఎందుకంటే లూథర్ రివైవల్ వచ్చింది, లూథర్ యొక్క ఉజ్జీవ కూడికలు జరిగినాయి, జరగలేదు. వెస్లీ యొక్క ఉజ్జీవ కూడికలు జరిగినాయి, జరగలేదు. పెంతెకోస్తు యొక్క ఉజ్జీవం జరిగింది, ఎక్సోడస్ జరగలేదు అన్నాడు ఆయన. ఎక్సోడస్ అంటే అర్థం ఏంటి? నిర్గమం జరగలేదన్నాడు. ఎందుకంటే ఎమోరియల్ యొక్క పాపము ఇంకా పరిపూర్ణం అవ్వలేదని అప్పుడు ఆయన ప్రసంగం చేశాడు. ఇప్పుడు చూడండి లోకం ఎట్టుందో, సొదొమ గొమొర్రాగా అయిపోయింది. లోకం భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూడు అసహ్యత, భయంకరమైన. సొదొమలో ఏం జరిగిందో అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఎమోరియల్ యొక్క పాపం ఏమైందంటే పండింది. అమెరికా యొక్క పాపం పండిపోయింది. హల్లెలూయా. ఇది పండింది కనుక ఈయన మీద సంఘశాఖల్లో వధువు ఉండకూడదు. సంఘశాఖల్లో ఉంటే వీళ్ళ యొక్క విశ్వాసం అనేది పెరగదని చెప్పి అప్పుడు ఆయన ఈ యొక్క థర్డ్ ఎక్సోడస్ అన్న వర్తమానాన్ని ప్రసంగం చేసినాడు. ప్రసంగం చేసి అన్నాడు, ఏమన్నాడంటే చూడండి, ఇది ఏదో నేను చెప్పే కార్యాలు కాదు, ఇది ఏదో నేను ఊహతో చెప్తున్నాను అనుకోపాకండి. అక్కడున్న అదే పిల్లర్ ఆఫ్ ఫైర్, పౌలు కాలంలో నడిచిన అదే పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్నిస్తంభం ఇప్పుడు మన మధ్యలో కనపడింది, మన మధ్యలో దిగింది, మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన అన్వెయిలింగ్ ఆఫ్ గాడ్ అన్న వర్తమానంలో దేవుడు ముసుగు తీయబడుతున్నా, దేవుడు అన్న వర్తమానంలో ముసుగు తెర అంతా ఒకటి, తెర తీయబడిన దేవుడు ఆ వర్తమానంలో చెప్తున్నాడు, ఇంతకాలము నేను దీన్ని బయట చెప్పలేదన్నాడు ఆయన. ఇంతకాలం నేను దీన్ని బయట చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను నేను అను. ఈ తెర లోపల ఉనింది దేవుడు అంటే అగ్నిస్తంభం అన్నాడు. ఈ తెర లోపల ఉండేది దేవుడు అంటే నేను కాపాడి లోపలనే పెట్టాను, ఎవరికి నేను చెప్పలే. నా లోపల ఉండేది ఎవరో కాదు, ద సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్. అది నేను చదివినప్పుడు ఎన్నోసార్లు చదివిన ఆ పుస్తకాన్ని. అరే ఇంత గొప్ప కార్యం చెప్తున్నాడు ఆయన, ఇంత గొప్ప కార్యం. అది అన్వెయిలింగ్ అంటే. అన్వెయిలింగ్ అంటే తెర తీయబడుట. ఈ తెరను తీస్తున్నాడు ఆయన. మాట్లాడేది విలియం బ్రానమ్ అనుకోబాకండి, ఇదిగో తెర తీస్తున్నాను నేను. ఇది విలియం బ్రానమ్ కాదు, ఇది విలియం బ్రానమ్ నుంచి మాట్లాడేది అగ్ని స్తంభము. కాబట్టి సంగమా, వధువా, నీ చేతిలో పెట్టుకోండి ఆ పుస్తకం. విలియం బ్రానమ్ యొక్క వర్తమానం కాదు అది. విలియం బ్రానమ్ మన స్వరంతో దేవుడు మాట్లాడినాడు అంతే.
ఆయన కంఠస్వరాన్ని ఉపయోగించినాడు. ఎంత మాత్రం ఈ వర్తమానానికి సొంత అనువాదమో లేకపోతే ఏం పర్వాలేదులే అని చెప్పి దాన్ని వదిలిపెట్టి ఇంకొక దగ్గర పోవడమో ఎవరు చేయకూడదు. మనుషులు ఎట్ట అనుకుంటున్నారంటే ఏం పర్వాలే, ఎట్టయితే ఏం పర్వాలేదు, వాళ్ళు ఇష్టప్రకారంగా జీవించేది, ఇష్టప్రకారంగా చేసేది. అమెరికా మాదిరి అయిపోయింది ఈ రోజుల్లో. ఆడపిల్లకాయలు కానీ మగపిల్లకాయలు కానీ పెళ్లి చేసుకుంటారు, విడాకులు ఇస్తారు, ఇంకొక దాన్ని ఆవిడ చేసుకుంటాడు, ఇంకొక అమ్మాయిని ఈ అమ్మాయి చేసుకుంటుంది. ఇట్స్ ఆల్ రైట్, అదేం పర్వాలేదు. ఏం పర్వాలేదు కాదు, నువ్వు అనుకోవచ్చు ఏం పర్వాలేదని. ఒకరోజు ఈ వర్తమానం ముందు నిలబడాలా. వర్తమానం ఎవరో కాదు, దేవుడు. హల్లెలూయా. క్రీస్తు ముందు మనం నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం నమ్మినామా సంపూర్ణంగా నమ్మాలి దీన్ని, మనం అంగీకరించినామా కంప్లీట్గా నమ్మాలి దీన్ని. హల్లెలూయా. అవును. కాబట్టి దీనికి నానా విధమైన అనువాదాలు మనం ఇచ్చుకుంటే ఇదేం పర్వాలేదు బ్రదర్, అదేం పర్వాలేదు బ్రదర్, ఇట్టయితే పర్వాలేదు బ్రదర్, ఈయన అట్లాంటి మాటలే మాట్లాడకూడదు. అవును, నువ్వు క్రీస్తు లోపలికి వచ్చినావంటే, నువ్వు దేవుని లోపలికి వచ్చినావంటే ప్రియులారా, దానికే ఈ వర్తమానం చెప్పినాడు. టోటల్ సపరేషన్ ఫ్రమ్ అన్బిలీఫ్, అపనమ్మకంలో నుండి సంపూర్ణమైన వేరుపాటు. ఎందుకు దాన్ని చెప్పినాడు ఆయన? నేను చర్చికి వస్తాను, సంఘశాఖలోనే పెళ్లి చేసుకుంటాను. నాన్ సెన్స్. నువ్వు అక్కడికే వెళ్ళిపో, అది మంచిది. మళ్ళీ ఎక్కడ ఒక కాలు అక్కడ ఒక 2 బోట్లలో పోయి కింద పడతావు. 2 బోట్లు పోయినారంటే ఏమవుతారంటే ఎదుర ఒక బోట్లో పోవాలా, వెళ్ళిపో సంఘశాఖ బోట్లో పో, దాన్ని ఎవరు వస్తున్నారు. మరి నేను ఈ బోట్లోనే ఉంటాను, ఇట్టొస్తే వర్తమానం, అట్టొస్తే సంఘశాఖ. నాన్ సెన్స్. అట్లా కానిపోదు. కాబట్టి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మగపిల్లకాయలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టంటే పెళ్లి చేసుకునే దానికి లేదమ్మా నేను బీటెక్కి నేను పోయినాను, మంచి పిల్లోడు, ఆ పిల్లోడు నన్ను చూసి చాలా మర్యాదతో అడిగినాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినాడు. నేను మా ఇంట్లో అడిగి చెప్తానని చెప్పాను. ఏమీ కట్నం వద్దంట. నేను చెప్పాను, మేము క్రైస్తవులమే, మేము ఈ విధంగా వర్తమానానికి పోతామంటే నిన్ను చూస్తేనే దానికే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనిపించింది. ఎందుకంటే కాలేజీలో ఎవరికి ఎంత పొడవైన ఎంట్రుకలు లేవు, ఎంత చక్కగా ఉండవు. నా ప్రాణమే నీ పైన పెట్టాను, నన్ను వద్దనబాక, మందు దాగి చచ్చిపోతాను నేను. దీంతో ఖాళీ. ఇంటికి వచ్చి ఏం చెప్తుంది వింటున్నారా? అమ్మ కదా ఫ్రెండ్ ఎట్టన్నా ఆయన్ని చేయించారు. ఇది నిజంగా జరిగింది మా చర్చలో. వద్దన్నా తల్లి, వద్దు చేయబాక, పెద్ద కథలేండి అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు పోయి చర్చికే నేను కూడా వస్తాను, నేను కూడా వాక్యం వింటాను. ఈయనే ఉంది, వర్తమానంలో వచ్చేసినాడు కదా, ఇంకా రాలే, చర్చికి వస్తానని చెప్పినాడు అంతవరకు. వెంటనే ఎట్లా ఒకటే పెళ్ళి కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. చర్చికి వచ్చినాడు లేండి, 2 వారాలు వచ్చినాడు. 2 వారాలు బాగా నిద్రపోయినాడు. ఏమంటే అది ఏమీ అర్థమవుతుంది పాపం, వాడికి ఏమి అర్థమవుతుంది. 3వ వారం రాలే, ఆ మాత్రం వచ్చింది. 4వ వారం పొద్దాక చర్చి అంటావు. మనకు ఉండేది ఆదివారం మాత్రమే కదా సెలవు. నువ్వు ఇంట్లో ఉండి కొంచెం బిర్యానీ చేసి నాకు పెడితే ఎంత బాగుంటుంది. ఆ పాస్టర్ పొద్దాక 2 గంటలు ప్రసంగం చేస్తాడు. అంతేనా? ఏందమ్మా నువ్వు చేసేది? మెల్లమెల్లగా గొడవలు. ఒకే మాట అన్నాడు, నువ్వు చెప్పినప్పుడు నేను చర్చకు వచ్చినాను, నేను చెప్తున్నాను ఇప్పుడు తిరుపతికి బాగున్నా. నువ్వేం చెప్పినావు? నువ్వు చెప్పి అట్టే పెళ్లి చేసుకున్నావు. నేను వద్దని చెప్పలేదే. నువ్వు పోయినావు చర్చికి, నేను కూడా వచ్చినాను. ఇప్పుడు నేను పోతా, నాతో నువ్వురా. నీతో నేను వచ్చినాను, నాతో నువ్వురా. సో డోంట్ ప్లే ఆన్ నాన్ సెన్స్. ఈరోజు చాలా పెళ్ళిళ్ళు పగిలిపోయినాయి, చాలా పెళ్ళిళ్ళు విడాకుల్లోకి పోయినాయి, చాలా పెళ్ళిళ్ళు
భర్తను వదిలేసి భార్య ఇంకొకరిని చేసుకున్నది, భార్యను వదిలేసి ఆ భర్తపై ఇంకొకరిని చేసుకునేది, తర్వాత విశ్వాసమే లేకుండా పోయేది. ఇది గొప్ప కార్యాలు కాదు. ఇది నీకు దేవుడు రోడ్ మ్యాప్ ఇచ్చాడు. రోడ్ మ్యాప్ అంటే నీ దారి చూపించేది. మెసేజ్ ఆఫ్ ది సభ, ఈ కాలం యొక్క వర్తమానం. జాగ్రత్తగా వినండి. మీరు చర్చికి వచ్చిన దానివల్ల మీరు క్రైస్తవుడు అయిపోలే. మీ వర్తమానం వినేదాని వల్ల మీలో పరిశుద్ధాత్మ వచ్చినాడని మాత్రం అనుకోబాకండి. నో, కానే కాదు. ఖచ్చితంగా దేవుడు నిన్ను పిలిచినప్పుడు వాక్యాన్ని వింటున్నావు, ఆయన దగ్గరకు వస్తున్నావు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నూతన హృదయాన్ని దేవుడు ఇస్తున్నాడు. వాక్యం అంగీకరించే హృదయాన్ని ఇస్తున్నాడు. దాని తర్వాత నూతన స్వభావం దేవుడు ఇస్తున్నాడు. నూతన స్వభావమే న్యూ స్పిరిట్ అన్నాడు ప్రవక్త. a new spirit, నూతన స్వభావం ఇచ్చినాడు. ఏంటి నూతన స్వభావం? ఒకవేళ నువ్వు సిగరెట్లు పట్టేవాడుగా ఉంటే అది పోయింది, తాగేవాడుగా ఉంటావు, తాగుడు పోయింది, సినిమాలు చూసేవాడుగా ఉంటావు, సినిమాలు పోయింది. ఈ విధమైన చెడ్డ కార్యాలు, చిన్న ఈ పాపపు కార్యాలు ఇవన్నీ వెళ్ళిపోయిన దానివల్ల నాలో పరిశుద్ధాత్మ ద్వారా మాత్రం అనుకోబాకండి. కాదు, నీ యొక్క బ్యాడ్ స్పిరిట్, నీ యొక్క దాన్ని ఏమంటారు, తప్పుడు దాన్ని ఏమంటారు, దాన్ని నేచర్, అవును, అది మాత్రమే మారింది. నీ నేచర్ మారింది. ఏంది నీ నేచర్? నీ స్వభావికమైన కార్యములు మారినాయి. ఇంకా పరిశుద్ధాత్మ రాలే. ఇక్కడనే ప్రవక్త ఏమంటున్నాడంటే శుద్ధీకరణ కలిగింది నీలో. అర్థమైందా? వేరే స్పిరిట్ ఇచ్చినాడు. అయితే దేవుని స్పిరిట్ రాలే ఇంకా. ఇది ప్రాబ్లం, మన చర్చల్లో ఉన్న ప్రాబ్లం ఇది. చాలా మంది ఏమనుకుంటారంటే అంతా బాగా అయిపోయింది, చాలా పెద్దల్లో కూడా రాలే పరిశుద్ధాత్మ. ఒకవేళ వాళ్ళు వదిలేసి ఉండొచ్చు, నేను సాగుపోతానని వదిలేసిన, సిగరెట్ వదిలేసిన, నో అది దాంట్లో నిలబడబాక. ఎందుకంటే ప్రతిగారు ఒక మాట అంటున్నాడు. ఏమని? నీకు నీవే ఏకీభవించలేదు. నీ నేచర్, నీ స్వభావమే నీతో ఏమవుతుందంటే సరిపోదు. నీ సొంత స్వభావమే నీతో జగడమేస్తుంది. చాలామంది ఇది అర్థం చేసుకోలేరు. ఏంటంటే ఏది మాట్లాడుతున్నారు మీరు? అవును, ఉదాహరణ చెప్తాను. భార్యకి భర్తకి లడాయి అంటే అది అరుస్తున్నాడు భర్త. ఆ మనిషి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఎట్టడిచి దాని పేరు పనికి వెళ్ళిపోయినాడు. నడిచింది పోయేటప్పుడు ఏడ్చుకుంటాం. ఏడులే ఈ వచ్చి కూర్చొని ఏడుస్తుంది. ఆయన ఏడవలే, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఆయన కంప్యూటర్ సెక్షన్లో కూర్చున్నాడు. ఆయన పని అది. చెయ్యబోనంటుంది. నేను అట్ట అరిచి ఉండకూడదు. పాపం నా భార్య. ఎందుకు అరిచినానబ్బా నా భార్య? నువ్వు చేసిందే నీకు నువ్వు ఏకీపించలేకుండా. యు గాట్ ఎ బ్యాడ్ స్పిరిట్. నీ స్పిరిట్ నీతోనే ఏమవుతున్నది? అంగీకరించడం, ఏకీపించడం. ఆమె కూర్చొని నాకు ఏడొస్తుంది. ఇడ్లీలన్నీ అట్నే ఉన్నాయి. భర్త మధ్యాహ్నం వస్తున్నాడు. అంటాడు, ఏమమ్మా ఏం తినలేదంటే, ఎందుకు ఏడొస్తున్నామని ఇట్లా మాట్లాడి మళ్ళీ ఎక్కడ నేను తినేది అంటుంది. ఆమె కూడా ఏమంటున్నదంటే భర్త వచ్చేటప్పటికి, నేను అట్ట మాట్లాడుకోకుండా భర్తకి. పాప పనికి పోయేటప్పుడు అట్ట మాట్లాడేది. యు సీ దట్ యువర్ ఓన్ నేచర్. నీ నేచర్ అంటే ఏమంటారు? స్వభావం. నీ సొంత స్వభావమే నీతో ఏకీపించదులే. పక్కింటి వాళ్ళతో జగడం, ఎట్టంటే మాట్లాడేశావు. మాట్లాడి మళ్ళీ ఇంటికి వచ్చి నేను అట్ట మాట్లాడుతున్నాను, వాళ్ళు నైబర్స్ కదా, ఎందుకు నేను మాట్లాడేటప్పుడు తెలియలే. అప్పుడు నీ స్వభావమే నీకు నచ్చలే. మరి కాచే నీ స్వభావం నీకు నచ్చలే. నీకు నచ్చని స్వభావాన్ని నీవు పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ లోపల వచ్చినాడంటే ఆయనతో అట్టే ఏకీపిస్తావు నువ్వు.
మరి క్యాచింగ్ నేను చెప్పేది, నీ స్వభావం నీకు నచ్చలేదమ్మా. నచ్చని ఈ స్వభావాన్ని పెట్టుకొని పరిశుద్ధాత్మను లోపలికి కానీ తీసుకొని వస్తే నీ స్వభావము ఆయన స్వభావము ఏకీపిస్తుందా? ఆ లోపలికి వస్తాను అనుకుంటాడు, ఎందుకబ్బా ఇక్కడికి వచ్చినానని. దట్స్ వాట్ ద హోలీ గోస్ట్ ఈస్. కాబట్టి నేను సిగరెట్ వదిలేసాను, నేను సారాయి వదిలేసాను, నేను అది వదిలేసి ఇది వదిలేసాను అంటే నీకు వేరే స్వభావం ఇచ్చినాడు అంతవరకే. ఇంకా పరిశుద్ధాత్మ రాలా ఇక్కడికి. నూతన హృదయాన్ని ఇచ్చినాడు. ఎందుకు నూతన హృదయం? వాక్యాన్ని అర్థం చేసుకునేదానికి. ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుని వాక్యాన్ని నువ్వు అంగీకరించిన దానివల్ల నీ స్వభావం మారింది. అయినా నీ కంప్లీట్గా మారలే. నీ స్వభావమే నీకు నచ్చదు. ఇప్పుడు ఇదంతా మార్చిన తర్వాత నౌ యు ఆర్ రెడీ టు రిసీవ్ ద హోలీ గోస్ట్. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందేదానికి నువ్వు రెడీ అయినావు. ఇప్పుడు హల్లెలూయా. పెంతెకోస్తేలు నేర్పించే పరిశుద్ధాత్మ వేరు, మన వర్తమానంలో మనకి నేర్పించిన పరిశుద్ధాత్మ వరం అనేది వేరు. వాళ్ళు ఉద్రేకాన్ని నేర్పించినారు. వాళ్ళు ఉద్రేకాన్ని నేర్పారు. నిజమైన ఉద్రేకం అది. అంటారు కరెంట్ షాక్ కొట్టినట్టు. ఓకే, పర్వాలేదు. ఓవర్గా ఎగిరి దూకి దౌడు చేసిన నోట్లో ఏదో దోటి వచ్చేస్తుంది. వెంటనే పాస్ అంటాడు, అమ్మ నీకు ఈరోజు మళ్ళీ అభిషేకం వచ్చిందమ్మా, ఏంటందో చెప్పినావమ్మా నువ్వు. ఏమనుకుంటుంది, ఏమని, నిజంగానే నాకు పరిశుద్ధాత్మ వచ్చేసింది, మా పాస్టర్ గారు కూడా చెప్పేసినాడు, ఆయన దైవం, ఆయన నిన్ను గోతిలో చేస్తున్నాడు ఆయన, అంతే. పరిశుద్ధాత్మ కాదు నువ్వు పొందింది, మీరు ఎమోషన్, ఉద్రేకం, అంతే. ఒకవేళ పరిశుద్ధాత్మ కూడా వచ్చినా కానీ జాగ్రత్తగా వినండి, నీకు దానివల్ల ప్రయోజనం లేదు. ఏంటి బ్రదర్ పరిశుద్ధాత్మ వస్తే ప్రయోజనం లేదంటున్నారు? అవును, 3 సైకిల్స్ వేసుకోండి మీ యొక్క లైఫ్ని. 3 సైకిల్స్ అంటే 3 చక్రాలు. పై చక్రము శరీరం, రెండవ చక్రం స్పిరిట్ ఆత్మ, మూడవ చక్రం అంతరాత్మ. దాని అంతరాత్మ అన్నా చెప్పండి, ప్రాణం అన్నా చెప్పండి. బైబిల్ అక్కడ చెప్పారు, ప్రాణం అంటే ఊపిరి కాదు, అంతరాత్మ, ద ఇన్నర్ మోస్ట్ ఆఫ్ ఇన్నర్ థింగ్. పరిశుద్ధాత్మ వస్తుంది కొన్నిసార్లు పాటలు పాడుతూ ఉండేటప్పటికి ఈ బయట సర్కిల్లో వస్తుంది. బయట సర్కిల్లో పరిశుద్ధాత్మ, నిజమైన పరిశుద్ధాత్మ, నిజమైన పరిశుద్ధాత్మ దిగతనగానే ఓ ఎప్పుడు స్తుతించినాము కూడా చప్పట్లు కొట్టి మళ్ళీ పాడుతుంది, పాడుతుంది, ఎగురుతుంది, చేస్తుంది, ఎడు చేస్తుంది, అడు చేస్తే పాట భలే సమ్మని పాడతారు. పాడలేదు, ఏమి అభిషేకం అయ్యా. మిద్ది దిగతన్నా జగడాలు వస్తుంది, మిద్ది దిగతనే పోరాటం, ఇంటికి పోతానే ఒక పెద్ద గలాట. అక్కడ పరిశుద్ధాత్మే. రెండవ చక్రానికి పోదాం. రెండవ చక్రంలో పరిశుద్ధాత్మ వచ్చేప్పటికి భాషల్లో మాట్లాడతారు. భాషల్లో మాట్లాడతారు. ఆ భాషలో మాట్లాడిన దానికి ఇంకొకరు ఏం చేస్తారు, అనువాదం ఇస్తారు. నేను కెనడాలో ఒక చర్చిలో ప్రీచ్ చేశాను. ఇప్పుడు కాదు, చాలా కాలం ముందు. రసంగా చేసి ముగిస్తుండగానే ఒక ఆమె లేచి భాషల్లో మాట్లాడింది. చూసే మన వర్తమాన సంఘాలలో ఆల్మోస్ట్ మర్చిపోయినారు, ఎక్కడ మాట్లాడేది. ఆమె మాట్లాడి ముగిస్తున్నా ఇంకొక ఆయన లేచినాడు, ఓ ఇంగ్లీష్లో దానికి అనువాదం ఇచ్చినాడు. అనువాదం అంతా ఇచ్చి అంత అయిపోయిన తర్వాత ఆయన కూర్చుని ఇచ్చినాడు. అంత అయిపోయింది, అంతా భోజనాలు పెట్టారు, అంతా తినేసి బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయన అంటున్నాడు, ఆ మనిషి అనువాదం ఇచ్చినాడే, దట్ ఫెలో ఈజ్ అ స్మోకర్ అన్నాడు. ఏంటి సిగరెట్ పట్టేవాడు. అప్పుడు నాకు వర్తమానం అనేది క్లియర్గా అర్థమైంది. ప్రవక్త అంటున్నాడు, ఈ రెండవ సైకిల్లో అభిషేకం వచ్చేటప్పుడు భాషల్లో మాట్లాడతారు, అనువాదం ఇస్తారు, చాలా కార్యాలు జరుగుతాయి. దట్ డజంట్ మీన్ యు ఆర్ ఏ క్రిస్టియన్. దాని అర్థం నువ్వు క్రైస్తవుడిని మాత్రం అనుకోబాక. నువ్వు భాషల్లో మాట్లాడినా, అనువాదాలు ఇచ్చినా, నువ్వు అన్ని రకమైన దాన్ని ఏమంటారు మర్మాలు అర్థం చేసుకున్నా, 7 సంఘకాలాలు నీకు తెలిసినా, 7 సీల్స్ కూడా మాట్లాడినా, అర్థం చేసుకున్నా, హల్లెలూయా, నీ గుడిందంతా పేదలకు ఇచ్చినా, చర్చికి ఇచ్చినా, రండి. ఏమి లేని ఎడల, ప్రేమ లేని ఎడల నేను
ఏమన్నాడు? నీకు ఇచ్చే మార్క్ ఎంతండి? 0. నీ క్రైస్తవ పేపర్కి నీకు ఇచ్చే మార్క్ ఎంతంటే 0. నేను అది మాట్లాడినా, నేను దేవదూతల భాషలో మాట్లాడినా, మనుషుల భాషలో మాట్లాడినా, నేను తుర్కంలో మాట్లాడినా, నువ్వు ఏదేంట్లోనో మాట్లాడు. బయట వాళ్ళకి నువ్వు భక్తిపరురాలుగా కనపడ్డావు, కానీ దేవుని యొక్క దృష్టిలో నో. యాజకులు బయటికి పరిశుద్ధులుగా కనపడ్డారు, ప్రవచనాలు చెప్తున్నారు, అంతా చేస్తున్నారు. అయితే దేవుడు ఒక మాట అన్నాడు తెలుసా? ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే దర్ హార్ట్ ఈస్ ఇన్ పిచ్ డార్క్ అన్నాడు. పిచ్ డార్క్ అంటే అర్థం ఏంటంటే భయంకరమైన చీకటితో ఉండదు వాళ్ళ అంతరాత్మ. ఎందుకంటే వెలుగు వచ్చినప్పుడు స్వీకరించలేకపోయింది. ఆ వెలుగే యేసు ప్రభు. ఆ కాలపు యొక్క బయలుపాటు ఆయనే, ఆ కాలపు యొక్క రక్షకుడు ఆయనే, వాక్యమే శరీరధారి అయిన దేవుడు ఆయన, అదృశ్యమైన దేవుని యొక్క దృశ్య శరీరం ఆయన. ఆమేన్. దేవుడు అదృశ్యమైన వాడు, ఆయన యొక్క స్వరూపం ఆయనే. హల్లెలూయా. కనపడిన దేవుడు కనపడే శరీరంలోకి వచ్చాడు. ఆమె 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 దానికి ఆయన అన్నాడు, ఆయన మాట అన్నాడు, నేను వెళ్ళిపోవాలి అన్నాడు. నేను వెళ్ళిపోవాలి, ఎందుకంటే మీతో ఉన్నా నేను ఇది కాదు, దీనికోసం నేను వచ్చింది మీకోసం చనిపోయేదానికి. నేను చనిపోతాను, నేను 3వ రోజు లేస్తాను, దీంతో నా సేవ అయిపోవడంలే. మీకోసం నేను మరణించిన తర్వాత దాని తర్వాత మీ లోపలికి రావాలి. కాబట్టి ఆయన ఏమంటారు అంటే నేను వెళ్ళిపోట అవకాశమే. సరేమంటారు వెళ్ళిపోట, నేను వెళ్ళిపోవాలి, నేను ఐ హ్యావ్ టు లీవ్. నేను పోయినప్పుడు మాత్రమే మీ మధ్యలోకి నేను ఎట్లా వస్తానంటే ఆదరణకర్తగా నేను వస్తాను. మన మధ్యలో ఉండేది కాదు. దానికే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చింది. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి లా ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వలే, వాళ్ళు అడిగి తీసుకున్నారు. ప్రవక్త అంటున్నాడు దే డిమాండెడ్ ద లా అన్నాడు. ఈ మాకు ధర్మశాస్త్రం, మేము అట్లా జీవిస్తాం చూడని. దేవుడికి బాగా తెలుసు ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు జీవించలేరని. ఎందుకు తెలుసా? వీళ్ళు 1వ క్లాసే ఫెయిల్ అయిపోతే వీడే దిగిన డిగ్రీ రాసేది. ఇది ధర్మశాస్త్రం యొక్క కథ. నువ్వు 1వ క్లాసే పాస్ అవ్వలేదు రబ్బా, నీకు ఇచ్చిందే ఒకే ఒక వాక్యం వేస్తే ఏదెంతట్లో నువ్వు ఫెయిల్. నువ్వు అమ్మా ఇప్పుడు అర్థం చేసుకున్నారా? 1వ క్లాసు ఫెయిల్ అయిపోయి ఏదెంతట్లో నుంచి తరం కొట్టించుకున్నావు. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం అడుగుతున్నావు, ఎట్ట పాస్ అవుతావు ధర్మశాస్త్రాన్ని? కాబట్టే ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా చేయలేదు. అయితే ఎందుకోసం ఇజ్రాయిల్ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినంటే వాళ్ళు కానీ అట్టనే నిలబడ్డారంటే, నిలబడిగా నుండుంటే తుదకి ఆ ఇజ్రాయిల్ అన్న దేశంలో మెస్సయ్య పుట్టుంటాడు వాళ్ళ మధ్యలోనే. ఇప్పుడు మెస్సయ్య పుట్టినాడు కానీ మెస్సయ్యను గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు. ఎవరో కాదు మెస్సయ్య, వాళ్ళ యెహోవా దేవుడే, అదృశ్యమైన యెహోవా దేవుడు దృశ్య శరీరంలోకి వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఈ యెహోవా దేవుడే ఒకసారి అబ్రహాం దగ్గరికి వచ్చింది. అబ్రహాం ఆయన ఎలోహిం, సర్వశక్తి కలిగిన దేవా, నీ దాసుని ఇంటిని దాటిపోబాక నాయన. ఆమేన్. చూడండి, అన్నిటిని వదిలిపెట్టి అబ్రహాం బయటకు వచ్చిన దానివల్ల ఎక్కడికి పొమ్మన్నాడు అబ్రహాం? ఆ స్థలానికి వచ్చి ఎంతో కాలం కనిపెట్టుకొని 75 సంవత్సరాలు అప్పుడు బయటకు వచ్చి దాదాపు 24 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉంటే ఒకరోజు యెహోవా దేవుడు మెల్లగా మానవ శరీరంలో నడిచి వచ్చినాడు. నడిచి వచ్చి అబ్రహాంతో కూర్చొని చెట్టు కింద కూర్చొని అరుగు పైన కూర్చొని ఆయనతో మాట్లాడినాడు. ఎవరు చెప్పలే, అబ్రహామా మీ ఇంటికి యెహోవా దేవుడు వచ్చాడు, ఎవరు చెప్పలే. ఆయన తెలిసింది, ఆయన తెలిసింది. ఎట్ట తెలిసింది ఆయనకి? ఏ విధంగా తెలిసింది? ఒక వారం ముందే ఆయనకి బయలుపాటు పడింది. ఏం బయలుపాటు వచ్చిందంటే, నీ పేరు అబ్రహాం కాదు, నీ పేరు అబ్రహాం. నీ భార్య పేరు షారాయి కాదు, నీ పేరు షారా. ఒక ప్రసంగిడి విధంగా అన్నాడు. రోడ్లో 3 నడిచి వస్తూ ఉంటారంట. వీళ్ళ యొక్క కంప దగ్గరికి వచ్చేసారు, ఆ వాల్ దగ్గరికి. వాళ్ళు చెట్లు పెట్టి కదా పెట్టుంటారంట. నడిచి వస్తూ ఉంటే ప్రభు పక్కలో ఉన్న దూతలతో అన్నాడంట, అబ్రహాము యొక్క ఇల్లు ఇక్కడే ఉందన్నాడంట. అప్పుడు విన్నాడట అబ్రహాం, హే నా పేరు మార్చిన ఈ యొక్క కొత్త పేరు నేను ఎవరికీ చెప్పలే.
వచ్చాయన ఎవరు? ఈ వచ్చాయన ఎవరు? ఈయనకి ఎట్ట తెలిసింది నా పేరు అబ్రహామును మార్చిందని క్లియర్గా చెప్తున్నాడు. మార్చిందే ఆయన. సారా అబ్రహాము యొక్క ఇల్లు ఇక్కడే. అప్పుడు పరిగెత్తుకొని వచ్చినాడు అంట. ఆయన చూస్తేనే తెలిసిపోయింది, ఆహా మనిషి కాదు, మానవ శరీరంలో ఉండే ఎలోహిం. అప్పుడు ఆయన అన్నాడంట, ఎలోహిం, సర్వశక్తి కలిగిన దేవా, నా ఇంటికి రానాయన, నిన్ను చూసేదానికి వచ్చినాను అబ్రహాం అన్నాడు. రాండి. ఎంతమంది మన ఇంటికి ఎంతమంది మన ఇళ్ళకి దేవుడు వస్తాడు? మన ఇంటికి వస్తాడా? నిజమేనా? రాగలడా? ఇంటికి వచ్చి మాట్లాడతాడా? బ్రదర్ ఎప్పుడు రాకూడదు బ్రదర్, ఎందుకంటే ఎప్పుడన్నా వచ్చానంటే మేము సీరియల్ వేసుకొని చూస్తూ ఉంటాం. మీరు మీ ఇళ్ళలో లేదులే చెప్తున్నా. టీవీ పెట్టుకోబాగని, టెలివిజన్ పెట్టుకోబాగా, టీవీ పెట్టుకొని ఎత్త బయట పారేశారు అందరూ. పారేశారంటే పారేశారా? కొంతమంది గమ్మున ఉంటారు, ఇంకో దొంగకు తేలు కొట్టి ఎవరు ఉంటారు, సైలెంట్గా ఉండరు. ఆడు చెప్పి ప్రవక్త గారు ఒక మాట అన్నాడు, ఏంటంటే సినిమాలు పరిగెత్తే టైంలో సినిమాలు వద్దు అనేటప్పుడు సినిమాలు వదిలేశారంట. సినిమాలు అందరూ వదిలేశారు. పిక్చర్ షో అంటాడు. పిక్చర్ షోస్ పోయిన తర్వాత, సినిమాలు పోయిన తర్వాత అపవాది పోయి సైంటిస్టుల్లో దూరి, రైట్ బిన్న ఒకటి కనిపెట్టండి రా, సినిమాలను తీసుకొని వస్తే సినిమాలంతా నిలిపేశాడు ఈ మనిషి, ఏమన్నా ఒకటి చేయంటే అదేం భయపడబాకండి, టీవీ కనిపెడతానని చెప్పి టీవీ కనిపెట్టి తీసుకొచ్చి ఇచ్చేసారంట. అందరిలో టీవీ కానీ లేకపోతే దాన్ని ఏమంటారు, ఇది అనాగరికత కలిగిన ఇల్లుని అర్థం అంట. చీచి డిసిప్లిన్ కూడా లేదు, ఒక టీవీ కూడా లేదు వీళ్ళ ఇంట్లో అని. నిజం. మా ఇంటికి ఒకసారి ఒక ఆడపిల్ల వచ్చింది, వెళ్ళి పని చేసేదానికి. వచ్చిందా, ఏమ్మా ఎంత కావాలా చెప్పి ఇస్తానని చెప్పి, నువ్వు అడిగింది నేను ఇస్తాను, పొద్దున్న రావాలి ఎంతసేపు పని చేయాలి, వెళ్ళిపోవాలి, సాయంకాలం రావాలి ఎంతసేపు పని చేయాలి, వెళ్ళిపోవాలి. ఒక ఇంట్లో పోయింది, అన్ని రూములు చూసాను, తీసుకొచ్చి బయటకు వచ్చి మీ ఇంట్లో టీవీలా అని. లేదమ్మా, టీవీయే మీరు కొనుక్కోలేరంటే మీరు నాకు ఎక్కడ జీతం ఇస్తారు చెప్పి వెళ్ళిపోయింది. టీవీ కొనుక్కునేదానికే మీకు డబ్బులు లేదు, అట్టగాదే మేము చూడం, మేము చూడండి, వద్దొద్దు మీ ఇంట్లో చేయండి నేను అని చెప్పి వెళ్ళిపోయింది. టీవీ కొనుక్కునేదానికి డబ్బులు లేవంట. ఎట్టుంటుంది అనేకసార్లు మనుషులు అట్ట మనల్ని ఎగతాళి చేస్తారు. ఎగతాళి మాత్రం కాదు, నిజమే. ఇంకొక అమ్మాయి ఒకసారి జీన్స్ ప్యాంట్ వేసుకొని కప్పుకొని వచ్చి సార్ అని కింద నుంచి పైకి తీసి, ఏం కావాలా, ఈ మరి పుస్తకాలు అమ్ముతున్నాం, డిక్షనరీ అమ్ముతున్నాం, అది అమ్ముతాను, అన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పిన. ఏం సార్ అట్ట అంటున్నారు, టీవీలో మీరు చూడలేదా, మీకు 5,000 రూపాయల పుస్తకాలు మీకు ఎంత చీప్గా నేను ఇస్తున్నాను, నేను అన్నీ అంతా పోయి 1000 రూపాయలకి ఇస్తాను సార్ మీకు 5 పుస్తకాలు, ఇంత పెద్ద ఎన్సైక్లోపీడియా అది ఇది ఏమో చెప్పింది. వద్దామా నా దగ్గర ఉన్నాయని చెప్పి. అదేంటి మీరు టీవీ చూడరా అనేది, మా ఇంట్లో లేదన్నా. లేదన్నా హాల్ అంతా చూసింది, హాల్లో లేదు. నేను చెప్పిన నా పైన నువ్వు సందేహపడుతున్నావు కదా, ఇదిగో నా రూమ్స్ అంతా నేను నమ్మతాను, నువ్వు ఎవరో నాకు తెలీదు, అన్ని రూములు పోయి తిరిగి రా అన్న. వద్దు సార్ అనేది, నేను నీకు చెప్తున్నాను కదా, పో ప్రతి రూముకు పో, నువ్వు ఎవరో నాకు తెలీదు. నా పోయిస్తాను సార్ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి పోతా టీవీ లేని మొదటి ఇల్లు ఇదని. ఆ పిల్ల ఇంటికి పోయినా, ఎంతోమంది ఇంటికి పోయిందంట, టెలివిజన్ లేని మొదటి ఇల్లు ఇది రా అని చెప్పిన. మొదటి ఇల్లు కాదు, 100 ఇండ్లు ఉన్నాయని చెప్పిన. వెళ్ళిపోయింది. దేవుని యొక్క వాక్యానుసారంగా వాక్యముతో ఇమిడిపోయి మెల్లమెల్లగా వచ్చినారంటే థాట్ ఒకటి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఏమవుతారంటే ఆఖరికి లోకం యొక్క దృష్టిలో యూ విల్ బి మిస్టిక్ అన్నాడు ప్రవక్త. మిస్టిక్ అంటే అర్థం ఏంటంటే అర్థము చేసుకోలేని మనుషులు, అది మిస్టిక్ అంటే. మర్మయుక్తులు, మర్మమైన జీవితాన్ని కలిగిన వాళ్ళు ఎవరంట? వాక్యంతో ఇమిడేవాడు. యేసు ప్రభు వాక్యంతో ఇమిడి
లోకంలో మనిషిగా వచ్చి వాక్యమే చేశాడంట ఆయన. దాన్ని అన్నాడు, నా తండ్రి ఏది నాకు చూపిస్తున్నాడో దాన్ని నేను చేస్తాను. తెలుసా దాని అర్థం ఏంటని? ఒక అర్థం ఉంది, అంటే ఆయన దర్శనాలు చూస్తాడు చేస్తాడని. ఇంకొక అర్థం ఒకటి ఉంది, తండ్రి అంటే వాక్యం అండి. తండ్రి అంటే వాక్యం. ఆది యందు వాక్యము, వాక్యము దేవుడే. అప్పుడు వాక్యం ఏం చెప్తుందో అదే నేను చేస్తా. వాక్యమే తండ్రి. చూడండి అంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. దాన్ని ఆయన అన్నాడంటే, ప్రవక్త గారు దాన్ని వెంబడించేటప్పుడు, ప్రవక్త దాన్ని విపులించేటప్పుడు ఏమంటాడంటే, ఈ వాక్యంతో, వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఆయన అంగీకరించి దాంట్లో ఏకీభవించినాడు యేసుప్రభు. మీరు చెప్పొచ్చు, ఆయనే వాక్యం కదా, వాక్యం శరీరధారి అయింది కదా అని మీరు అనొచ్చు. నిజమే, వాక్యమే అది. అయితే మన ప్రవక్త గారు దానికి విపులనిస్తున్నాడు. ఎట్టయిన వాక్యమైనాడంటే వాక్యాన్ని అంగీకరించిన దానివల్ల. ఆయన మానవుడు, ఆయన మనిషి, వాక్యాన్ని అంగీకరించినాడు. ఆయన గురించి చెప్తున్న వాక్యాన్ని ఆయన అంగీకరించినాడు. ఆయన గురించి చెప్తున్న వాక్యాన్ని, అవును అది నాదే, ఆ వాక్యం నేనున్నాను వాక్యంలో, దాన్ని నేను చేస్తాను. ఆ వాక్యాన్ని, వాక్యంతో ఇమిడినాడు ఆయన బిలీవ్ చేసినాడంటే ఒక మానవుడిగా, మనిషిగా ఉండి. ఏమని ఆయన నమ్మినాడంటే పిల్లరా, ఆ వాక్యంలో చెప్తున్నా, వాక్యంలో ఉన్న దేవుడు ఎవరో కాదు, నేనే. వింటున్నారా? ఇంకొక లోతుకు పోదాం, ఇంకొకరవా? నిజమేనా? ఆమె దానివల్ల ఆయన మాట్లాడేది అర్థం అవ్వలేదంట మనుషులకి. ఎందుకు ఉపమాన రీతిలో మాట్లాడుతున్నావు? ఈజ్ అ మిస్టిక్. మర్మయుక్తంగా మాట్లాడుతుండవు, మాకు అర్థం అవలే. మిస్టిక్. నీ క్రియలు మిస్టిక్. నువ్వు మనిషివా దెయ్యమా? ఆఖరికి దెయ్యం అనేసినాడు. అర్థం అవలే నీ మాటలు, అర్థం అవలే నీ మాటలు. వరుడు మాటలు లోకానికి అర్థం అవ్వకపోతే, వధువు మాటలు, వరుడు లోకంలో మిస్టిక్ అయితే వధువు వింటున్నారా? సిద్ధమేనా పెళ్ళికి? నిజమేనా? ఆమె చూడండి, ఒక పల్లెటూరుడికి ఒక మంచి సిటీ పిల్లని పెళ్లి చేస్తున్నారు అనుకుందాం. వాడు పల్లెటూరుడు పాపం, వాడు బంధువుడు. వాళ్ళు చెప్పారు, అమ్మ లేదమ్మా వాడు ఒక్కడే కొడుకు, వాడికి 1000 ఎకరాలు ఉన్నాయి. అయితే వాడు ఏం చేద్దాం, వాడు పల్లెటూరులో పెరిగినాడు, అంతా వాళ్ళదే, అంత దూరం చూస్తే అంతా వాళ్ళదే, నువ్వు ఖచ్చితంగా వాడిని పెళ్లి చేసుకోవాలని అమ్మ నాయన ఏం చేశారంటే అమ్మాయిని బలవంతం చేసి పెళ్లి చేసేసారు. వాడికి ప్యాంట్లు వేసి అలవాట్లే, మొదటి ప్రాబ్లం. పెళ్ళికి పంచి కట్టుకొని వచ్చినాడు. ఈ అమ్మాయి భలే సోకులాడింది. ఓరే నాయన, ఏదేదో రంగులు కొట్టుకొని ఇటు చేసుకొని అట్ట చేసుకొని మేకప్ పోయి బ్యూటీ పార్లర్కి పోయి రంగులుగా వేసుకొని 7 రంగులు తలకు కొట్టుకొని, ఒక అమ్మాయిని చూసి బెదిరిపోయినా నేను. ఇదే తప్ప 7 రంగులు కొట్టుకోండి తలకని. అలా పెదాలకి ఎర్రగా పూసుకొని ఎక్కడొకటి పూసి అట్ట చేసి వేసుకొని ఈ అమ్మాయి పెళ్ళికి వచ్చిన తర్వాత భర్త ఎక్కడ నన్ను కట్టుకునేవాడు ఎక్కడంటే అదిగా ముందులో పడుకుంటాడు. ఈయన అంటే ఈయనే అదేంటి అట్టుంటాడని వాళ్ళు అన్నారు, ఇదే మోడర్న్ డ్రెస్ అన్నారు. చేసుకుంటుందా మనిషి? ఒకవేళ చేసినా కానీ జీవిస్తుందా? జీవించగలదా? మనం కూడా ఈ మాదిరి లైఫ్ స్టైల్ పెట్టుకొని మనం యేసు ప్రభుత్వం ఉండలేము. కాబట్టే పరలోకం పోయేదానికి మునుపు ప్రతి ఒక మాట అన్నాడు, పరలోకంలో ఇప్పుడు మనం ఉంటే ఎట్టుంటామో అట్ట భూమిలో ఉండాలంట. ఎన్ని బంగారు మాటలు ఇవి. ఎంత మాట మాట్లాడినాడు ఆ పైన. పరలోకంలో ఇప్పుడు ఉంటే ఎట్టుంటావు అక్కడ, అట్ట భూమిలో వచ్చిన తర్వాత భూముల పైన అట్టుండాలంట మనం. చూసారా? ఉదాహరణ అక్కడ పోయినాడు, 6వ డైమెన్షన్కి, 6వ పరిమాణానికి పోయినాడు. పోయి ఏమన్నాడో తెలుసా?
ఆ శబ్దం చెప్తుంది, బ్రహ్మం నువ్వు కిందకి పోవాలి. కిందకా? మళ్ళీనా? అవును, నువ్వు పోవాలి. వాడు కింద చూసినాడు. ఆయన బాడీ ఇక్కడ పండుకో ఉండదు, అక్కడ భార్య పక్కన పండుకో ఉండదు. ఆమెకి తెలియలే, ఆయన పైన పోయిందంతా తిరిగిందంతా వచ్చింది, ఆమెకి ఏమీ తెలియదు. ఆమెకి గాఢ నిద్ర ఇచ్చినాడు. ఆమెకి బాగా నిద్రపోతుంది. కొన్నిసార్లు భార్యలకి గాఢ నిద్ర ఇచ్చేస్తుంది దేవుడు, ఎందుకంటే లేసి డిస్టర్బ్ చేస్తారని. ఆమె మంచి నిద్రలో ఉంది. ఆమె దేవుడు అడిగినాడు, ఏమి అవతల గట్ట చూడాలని. చూస్తే కొంచెం మాకు ప్రసంగానికి కొంచెం పనికి వస్తుంది ప్రభువా. చచ్చిపోతే మనిషి ఏమవుతాడు, అవతల గట్టకపోతే ఏమవుతాడు, ఇంతవరకు నాకు తెలియలే. వాడు ఒక పొగ మాదిరి ఉంటాడా, మనిషిగా ఉంటాడా, మాట్లాడతారా, అసలు చేతులు ఉంటాయా వాళ్ళకి? నేమేమనుకుంటా అంటే చేతులు కాళ్ళు ఏముండదు, ఒక పొగ మాదిరి ఉంటుంది. ఇదే నెవిల్, ఇది ఇంకొక పొగ మాదిరి ఉంటుంది, అది బ్రానం. అది ఈ పొగ 2 పొగలు వస్తాయి. హలో నెవిల్, ఎట్టుండావు? బాగుండావా? అని బాగుండానయ్యా. ఏంది మన కర్మ ఇది, ఇంకా మనం ఎట్టుండామే అని ఒకరొకరు మాట్లాడుకుంటారంట. వాళ్ళే తమాషకుడు ఇది నాకు. అంటే ప్రాప్త గారికి తెలియలే అవతల కట్టకపోతే ఎట్టుంటారని. తర్వాతనే దేవుడు చెప్పినాడు, లేదు నీకు బయట అవతల గట్టు చూపిస్తాలేరా నువ్వు. హైదరాబాద్కి పోయిన తర్వాత తన భార్యను చూస్తున్నాడు, తన కూతురును చూస్తున్నాడు, వాళ్ళ సంఘస్థులను చూస్తున్నాడు. ఆమె మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? మీలో చాలా మందిని అక్కడ చూశాను. హల్లెలూయా. మీలో ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ యూ దేర్ అన్నాడు. మీలో చాలా మంది నేను అక్కడ చూశాను అన్నాడు. కూర్చోంటారు చర్చిలో, ఇక్కడ ఉంటారు. ఆ పాట ఒకటి ఉండదంటే, ఇక్కడ ఉండారు, అక్కడ ఉండారు. అక్కడ ఉండేవాళ్ళే ఇక్కడ ఉండేది. ఆమేన్. మీలో ఎంతమంది అక్కడ ఉన్నారు? ధైర్యంగా చెప్పగలరా? ధైర్యంగా మీరు చెప్పగలరా? బదర్ బాగా అక్కడ పోయినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను బదర్. వాళ్ళందరూ చూశాడు ప్రవక్త. అక్కడ కొన్ని లక్షల మంది అన్నాడు ఆయన. మిలియన్ స్క్రీన్. కాబట్టి మనం అక్కడ ఉన్నాం. మరి అక్కడ ఉన్నాము కనుకనే మీరు ఉన్నారా లేదా అన్న టెస్ట్ మీకు ఇస్తాను నేను ఇప్పుడు. రైటా? మీరు ఉన్నారా లేదా అని మీరే లెక్కలు వేసుకోండి, మీరే మార్కులు వేసుకోండి. నేను ఉన్నాను బదర్. ఏంటంటే వాళ్ళు అక్కడ ఒక శబ్దం వచ్చింది. వాళ్ళందరూ ఏమన్నారంటే, వీఆర్ రెస్టింగ్ అపాన్ దట్ మెసేజ్. ఆ వర్తమానము పైన మేము విశ్రాంతి తీసుకుంటున్నాము. ఇప్పుడు నువ్వు విశ్రాంతిలో ఉన్నావా వర్తమానంలో? ఇక్కడ కానీ నువ్వు విశ్రాంతిలో ఉన్నావంటే అక్కడ విశ్రాంతిలో ఉన్నాను నువ్వు చెప్పుంటావు. బ్రదర్ ఇంకా విశ్రాంతిలోకి రాలేదు బ్రదర్, ఎందుకంటే దినమ్మా సినిమాలు చూస్తున్నాను, దేంట్లో? సెల్ ఫోన్లో. టీవీ అంతా ఎత్తేసారు. సైతాన్ని దీన్ని చేసినాడు. ఇది పెట్టుకోండి వాళ్ళు సైతాన్ని చెప్పడంలే నేను. ఇది మంచిది కూడా. ఇది ఎందుకంటే హలో బాగుండారు అంతే. అది ఎవరితో అంతా వాటితో మాట్లాడేదానికి గది. ఇది తెరిస్తే ఆర్ యు అలోన్, ఐఎమ్ హియర్ టు టాక్ టు యూ అంటుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏది మంచిగా నిన్నెవడు అడిగినాడు? నిన్ను అడిగినా? నేను ఒంటరిగా ఉంటాను నీకేమి, నేను ఎవరితో మాట్లాడుతుంటే నీకేమి? తెలుస్తానే హలో. చూసారా? ఎక్కడో లేదు సొదొమ గొమొర్రా, చేతిలోనే ఉంది. చెప్పాను, నువ్వు బోరు కొడుతుందా నీకు? నాకు బోరు కొడితే నీకేమి అని చెప్పి ఇంకో చెప్తా. ఇంకో మనిషి, ఆర్ యు అలోన్, మేల్ ఆర్ ఫీమేల్, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, మీరు ఏజ్ మాత్రం చెప్పండి, మీ వయసుకి తగినట్టు మేము ఇస్తాం. ముసలోళ్ళు అయితే ముసలోళ్ళు ఇస్తారు కదా. కాబట్టి దెయ్య బాక్స్ని జాగ్రత్తగా వాడండి. దానికి పేరే నేను హెల్ బాక్స్ అని, హెల్ ఫోన్ అని పెట్టాను. ఇది సెల్ ఫోన్ కాదు. అది ఏంటి హెల్ ఫోన్ అంటే అర్థం ఏంటి? ఎంతమంది పడిపోయినారు తెలుసా అంటే దానివల్ల? ఎంతమంది పాస్టర్లు పడిపోయినారు తెలుసా? ఎంతమంది స్త్రీలు పడిపోయినారు తెలుసా? ఎంతమంది యవనస్తులు పడిపోయినారు తెలుసా? ఎంతమంది యవనరాళ్ళు పడిపోయినారో తెలుసా? ఒక అమ్మాయిని అడిగినా, వీడు ఎట్టే నీకు పరిచయం అయినాడని.
ఆన్లైన్లో పరిచయం అయినాడు. ఆన్లైన్లో ఏందమ్మా నాట్ నో వాట్ దే ఆర్ సేయింగ్. దాన్ని ఏమంటారు, ఇంకో మాట ఒకటి ఉంది, నెట్లో చూసిందంట. ఇన్స్టాగ్రామ్ ఏదేదో ఉన్నాయి, ఫేస్బుక్ నీ మహాపుస్తకం అది. ఫేస్బుక్లో పరిచయం అయినాడు. ఫేస్బుక్లో మాట్లాడినాను. మాట్లాడి వాడు చెప్పినాడు, చిన్న కథ చెప్తాను వినండి, ట్రూ స్టోరీ. వీడు ఎట్లా ఒక ఫేస్బుక్లో ఒక ఆమెతో మాట్లాడుతున్నాడు. భలే మాట్లాడుతుంది ఆ మనిషి. ఒక 6 నెలలు అయిన తర్వాత వాడు అన్నాడు, డియర్ నేను చూడాలి అన్నాడు. అది ఇప్పుడు కాదులే, నేను ఖచ్చితంగా నేను చూడాలి, ఇంతకాలం మనం మాట్లాడుతున్నాం, ఒక్కసారి కూడా నేను చూడలేదే ఆమె చెప్పింది. సరే రాలే, మళ్ళీ పలానా మాల్కి రా. ఎన్ని గంటలకి రమ్మంటావు? మనుషులు ఎక్కువ లేని సమయం చెప్పింది. ఈ టైంలో రా, మనం హ్యాపీగా కూర్చొని కాఫీ తాగి మాట్లాడదాం. ఓకే ఫైన్, వచ్చేస్తాను నేను అని చెప్పినాడు. ఇప్పుడు వచ్చి తిరుగులాడుతూ ఉంటాడు, మనిషి కనపడలే. ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు, హలో ఎక్కడ ఉన్నావు నువ్వు? నేను వచ్చిన అర్ధగంటగా తిరగతా ఉంటాను. ఆ మనిషి చెప్పి ఇక్కడే ఉంటాను నేను అంటున్నది ఆ మనిషి. ఎక్కడున్నావు నువ్వు? చెప్పిన కాఫీ షాప్ దగ్గర ఉంటాను, మూల కూర్చో ఉన్నాను చూడని చెప్పింది. నువ్వు తిరుగుతున్నావు, నేను చూసేసిన, నేను రాటని. తిరిగి చూస్తే ఒక 70 ఏళ్ళ ముసలాం కూర్చో ఉంటుంది అక్కడ. మెల్లగా వచ్చింది, కనపడలేదే, మళ్ళీ మాట్లాడుతూనే వస్తున్నాడు, కనపడలేదే అని. హలో నేనే, ఇంతకాలం మాట్లాడేది నీతో నేనే. ఏం మాట్లాడదని తెలియకుండా గమ్మును కూర్చొని చెప్పి కాఫీ తాగుతాను. నేను కాఫీ తాగే మూడ్లో లేను అన్నాడు. కాబట్టి ఆన్లైన్లో మాట్లాడేది ఇన్ని వద్దు. ఫేస్బుక్లో ఏది అవసరం లేదు, ఫేస్బుక్కే వద్దు నీకు. ఎవడోడితోనో మాట్లాడేది నీకు ఎందుకు? నీకు ఫేస్బుక్ పాతాళంలో ఉండే వాళ్ళతో అంతా మాట్లాడతావు. ఆఖరికి పాతాళంలో ఉండేవాడంతా నీతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా చర్చలు పరిచయం చేసుకుంటాడా? చెప్పండి, చర్చికి వచ్చి నీతో ఎవడన్నా పరిచయం చేసుకుంటాడా? దెయ్యపోడు ఒక్కడు రాడు. అయితే ఆన్లైన్లో మరి ఫేస్బుక్లో హలో స్వీటీ స్వీటీ పంప కూలిది దాంతో. డోంట్ యు నెవర్ డూ దట్. ఎప్పుడు చేయబాకు. నీకు అసలు నీకు చూసింగే నీకు తెలియదు. ఎవరు చూస్ చేసుకోవాలన్నా తెలియదు. నీకు చూస్ చేసి ఇచ్చేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ. నీ లోపల పరిశుద్ధాత్మ ఉండాలా. నీ మైండ్ పరిశుద్ధాత్మ యొక్క మైండ్గా మారాలా. వాక్య మైండ్గా నువ్వు రాచనంటే ఊరికే కాదండి, ఆయన వస్తాడు నేను ఎత్తుకొని పోతాడు అనుకోబాకండి. ఆయన రాడు, నేను ఎత్తుకొని పోడు, నువ్వు పోవాలి అక్కడికి పైకి. ఆయన అక్కడే ఉంటాడు. ఆయన నీ ఫెయిత్, నీ విశ్వాసం, నీ జీవితం, నీ లైఫ్. ఇట్టాటి సొదొమ గొమొర్రా బ్రదర్ బ్రానమ్ యేసుక్రీస్తు మాదిరి అయిపోయినాడు ఆఖరికి. ఒక రూపు కాదు నేను చెప్పడం, ద క్యారెక్టరిస్టిక్స్, ద వెరీ క్యారెక్టర్. ఎట్ట అయిపోయినాడంటే కుమారుని యొక్క సారూప్యము గలవాడు. అది వాక్యం. అది యేసుక్రీస్తు వలే అంటే అర్థం ఏంటి? అది ఆ వాక్యం లేకుండా దేవుడు చెప్పడం ఏది చేయడు. ఒక వాగ్దానాన్ని దేవుడు చేయాలంటే అది మొదట ప్రామిస్గా ఉండాలి. ఆ వాక్యంలో ఆ ప్రామిస్ని చెయ్యాలా. చేసేదానికి వర్తమానం ఇచ్చింది. ఈ కొండను చూసి ఏం చేయాలంటున్నాడు? నువ్వు దాంతోనే కొండను చూసి మాట్లాడమంటున్నాడు. పో వెళ్ళగించుకొని పో సముద్రంలో పడు, నువ్వు చెప్పిన ప్రకారం జరుగుతుంది. ఎవరు చేశారు ఇక్కడ? ప్రకటన ఏమంటున్నాడు తెలుసా? దట్ డోంట్ నీడ్ ఎ సూపర్ ఫెయిత్ అన్నాడు. దానికి సూపర్ ఫెయిత్ పర్లేదన్నాడు ఆయన. ఎట్లా జరుగుతుంది అయితే మన జీవితంలో ఆయన అన్నాడు. ఆయన నేను అడిగిన దేవుడిని బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉండేటప్పుడు, ప్రభువా ఒక్క పాస్టర్ని చూపి దీన్ని చేసిన నన్ను అడిగిన. సరే మేము బ్యాప్టిస్ట్లో ఉంటాం, బ్యాప్టిస్ట్ అంతా తాగబోతోళ్ళు. ఇప్పుడు దాన్ని చేసిన వ్యక్తి ఎవరు ప్రభువా? నువ్వు అబద్ధం చెప్పినా నేను చెప్పను. నేను అప్పుడే కొంచెం భయం ఉంటుంది నాకు దేవుడు అంటే. ఆయన పొద్దున చర్చికి పోయితే సాయంకాలం మధ్యాహ్నం అయితే సినిమాకి పోయింది. బ్యాప్టిస్ట్ జీవితం. పొద్దున సిన్సియర్గా పోవాలి చర్చికి, తంతలు లేకపోతే మా నాయన
పొద్దున పోయి చర్చిలో కూర్చున్నది, మధ్యాహ్నం అయితే అట్లా చూసి అన్నం తినేసి వెళ్ళు, మళ్ళీ వస్తున్నాను అంత ఎక్కడ పోయినా ఇక్కడే ఉన్నాను ఆయన అప్పచ్చప్పచ్చాను, ఇక్కడే ఉన్నాను. ఏయ్ నువ్వు 3 గంటల నుంచి నువ్వు కనపడలేదు నువ్వు అంటే సినిమా పిచ్చి. సినిమా పిచ్చి అంతా దేవుడు తీసేసినాడు. ఏ పిచ్చి అయినా పోద్ది, సినిమా పిచ్చి, ఆడ పిచ్చి, మగ పిచ్చి, ఏ పిచ్చి అయినా పోద్ది. ఏ భయపడబాకండి. ఆ టైంలో సినిమా పిచ్చి ఉంది, ఆడ పిచ్చి ఉంది. అంటే ఫ్రెండ్స్ అంతవరకే, చిన్న వయసు 19 సంవత్సరాలు కదా. ఎప్పుడైతే వాక్యాన్ని నమ్మి చివరి కాల వర్తమానాన్ని హృదయంలోకి తీసుకువచ్చినామో అది ఒక చిలకరింపునివ్వలే, ఒక కదిలింపునివ్వలే, లేకపోతే ఒక ఉద్రేకాన్ని ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మెల్లగా లోపల నమ్మేదాన్ని. ట్రూత్ ఇది, ఇది వాక్యం, ఇది సత్యం. ఇది ఎప్పుడైతే అది లోపలికి పోయిందో నా చుట్టూ నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు, వదిలిపెట్టి వెళ్ళిపోయినా. దేవుడు తరిమేసాడు వాళ్ళని. అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వెళ్ళారు. వంటవాడేది. ఇది ఒక సీడ్, ఇది ఒక విత్తనం, ఇది వాక్యం అనేది. నీ మంచి పొలంలో దాన్ని నెయ్యి, ఆమేన్. మంచి అట్మాస్ఫియర్లో దాన్ని పెట్టు, ఆమేన్ ఆమేన్. మెల్లగా మొలకెత్తది. విత్తనం అనేది మొలకెత్తేటప్పుడు అరవదు. అది ఎప్పుడో పొలం అరిసినాయి అయ్యే చెప్పండి. అది మొలకెత్తేది తెలీదు, అది బయటకు వచ్చేది తెలీదు, అది ఎదిగేది తెలియదు, శబ్దమే లేకుండా అరుగుతుంది. గ్రేట్ థింగ్ అది. భక్త గారు ఒక మాట అంటున్నాడు, మనమంట ఒక్క బకెట్ నీళ్లు తీయాలనుకోండి పంపులో, టిక్కి పుక్కు టిక్కి పుక్కు టిక్కి పుక్కు ఊరంతా ఆయన పడుతుందంట. ఏంది ఏదైనా బోరింగా ఏదో కొట్టేటప్పుడు అందరికీ పడుతుంది ఇక్కడ పుక్కు టిక్కడ పుక్కు టిక్కడ పుట్టికి పుక్కని. అయితే మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ పైకి పోతాయంట. గంటలో సముద్రం నుంచి పైకి పోయేటప్పుడు ఏ శబ్దమే ఉండదు. అది దేవుని యొక్క గ్రేట్నెస్. ఏ శబ్దం ఉండదు. కొన్ని మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ అంటే పైకి వెళ్ళిపోతాయి. అది దేవుడు పెట్టిన పంపు. అది శబ్దం లేకుండా లాగుతుంది. ఇది మనిషి చేసిన పంపు. కొంచెం ఏమన్నా చేయకూడదు. నన్ను చూడు, లెట్స్ గో. యేసు ప్రభు లోకానికి వచ్చినాడు, రోడ్లు ఎట్టి నడిచాడా, ఏడే మెస్సయ్య. అది ఏం లేదు, ఆయన ఎంత సింపుల్గా నడిచినాడు. మెస్సయ్య అవ్వాలంటే ఊరికే కాదు, వాక్యాన్ని నెరవేర్చాలి ఆయన. వధువు అంటే ఊరికే కాదు, ప్రతి వాక్యాన్ని. ఆ రోజు మొట్టమొదటిసారిగా సైతానికి ఎన్కౌంటర్ ఇచ్చినాడు దేవుడు. అంటే ఎన్కౌంటర్ కాలవడం కాదు, అది కాదు, మీట్ చేయడం, అది ఎన్కౌంటర్ అంటే. ముఖాముఖిగా చూడడం. ముఖాముఖిగా సైతాన్ని చూసినప్పుడు మొట్టమొదటిసారిగా సైతాన్ని విన్నాడంటే మాటని, మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల. ఆ ఒక్క మాటకే ధమ్మును గుద్దినట్టు అయిందంట వాడి. ఆహా, ఆదాము నుంచి ఇంతవరకు ఒక్క మనిషిని కూడా నేను వదిలిపెట్టలే, అందరి కింద దోశాను. ద ఫస్ట్ టైం ఇన్ ద హ్యూమన్ హిస్టరీ, మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్క మనిషి నిలబడ్డాడు. ఆయన రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల. క్లోజ్ చేస్తాను, టైం అయిపోయింది, చాలండి. చరిత్ర ముగించబడిపోతుంది ఇప్పుడు. క్లోజింగ్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ. బాంబులు రెడీగా ఉన్నాయి, అణుబాంబులు. ఇది ముగించేటప్పుడు ఆమెన్ ఆమెన్ వింటున్నారా? ఇక్కడ ఈ వాక్యం నెరవేరాల. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండేదరు. ఎట్లుంటా మీ యొక్క సొదొమ గొమొర్రాలో సాటానిక్ ఈడుని, సైతాన్ని ఏదనగా మారిపోయింది. చెడుతనము, అసహ్యత, వాక్యానికి దుర్బోధ, తప్పుడు అనువాదం. వాక్యం ఒకటి చెప్తుంటే వీళ్ళు ఒకటి చెప్పేది. సంఘశాఖలు ఇట్లాంటి భయంకరమైన ఈ స్థలంలో ఆమె
నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆమేన్. ఈ థాట్తో ముగిస్తాను. పవిత్రమైన పరిశుద్ధమైన ఏదైనా తోటలో పరిశుద్ధమైన ఆదాము హవ్వ దుర్బోధ విని పాపమని వాళ్ళు సంపాదించుకొని పాపంతో గర్భమయ్యి సర్పసంతానాన్ని గడి కనేదానికి గర్భమై ఏదైనా తోట నుంచి బయటికి పారదోలపడ్డారు. కరెక్టేనా? ఈ సైతాను ఏదనలో సైతానికే తెలియకుండా వాక్యం దిగింది కిందకి. రాకడైపోయిందని చెప్పాకండి, వాక్య బయలుపాటు దిగింది. వాక్యం దిగింది, వాక్య బయలుపాటు. ఈ చిన్న వధువు ఆమె ఎవరేమి ఆయన యొక్క మైండ్లో ఉన్నారు. ద బ్యాక్ పార్ట్ ఆఫ్ గాడ్స్ మైండ్ అన్నారు. దేవుని యొక్క వెనక భాగంలో ఉన్న మనిషి ఈ స్త్రీ, ఈ వధువు బయటికి వచ్చింది. ఈమె కూడా పాపంలో పుట్టింది, పాపమే అంతా కూడా. అయితే లిల్లీ పువ్వు ఎట్ట బురదలోంచి బయటకు వస్తుంది. అదే నీ జీవితం, నా జీవితం. ఆమె పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండేదరు. నీ స్థానం అది, నీ ఉండాల్సిన స్థలం అది. నీ ఉండాల్సిన ఆ యొక్క స్థానంలో నువ్వు పోయి ఏమవ్వాలి, అక్కడ పోయి నువ్వు సెట్ అవ్వాలి. హల్లెలూయా. యేసు ప్రభు తన స్థానంలో పోయి నిలబడ్డాడు. ఆయన వధువు తన స్థానంలో నిలబడాలి. దీనిపైన ఎత్తితే ఇంకో గంట సేపున ప్రసంగం చేయాలా? చాలు. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును క్రీస్తులో మనం పరిపూర్ణలో ఉంటాం. ఇది నీ పరిపూర్ణత కాదు, ఇది నా పరిపూర్ణత కాదు. ఇది దేవునిలో. దేవుడు అంటే ఎవరో కాదు, వాక్యంలో. ఈ వధువు కూడా ఇదే మాట అంటది, మనిషి రొట్టె వలన మాత్రమే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. అదే నీ స్థానం, అదే నా స్థానం. ఎత్తబడటకు మునుపు వధువు వాక్య రూపును దాల్చి అక్కడ వాక్యము శరీరమైంది, ఇక్కడ శరీరము వాక్యమైంది. ఎత్తబడేదానికి సిద్ధంగా ఉండాలి. ఆమె ఆ విధంగా ఉండేదానికి మీరు ఆశపడుతున్నారా? లోక కార్యాలు వదిలిపెడతారా? నిజమేనా? నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉందా? గుర్తించావా? నీవు ఈ లోకంలో ఎందుకు పుట్టావని ఒక ఉద్దేశం లేకుండా దేవుడు నిన్ను పంపిలే. యవనరాలమైనా సరే, యవనస్తుడైనా సరే, ఆమె నువ్వు చెప్పాల్సింది, ప్రభువా నీ ఉద్దేశాన్ని, నీ సంకల్పాన్ని, నీ చిత్తాన్ని అవును నేను నెరవేర్చడానికి సహాయం దాయిచ్చింది. పరిశుద్ధాత్మ లేకుండా ఈ వర్తమానాన్ని మీరు జీవించలేరు. పరిశుద్ధాత్మ లేకుండా ఈ వాక్యాన్ని మీరు నమ్మలేరు. పరిశుద్ధాత్మ లేకుండా నీతియుక్తమైన బాటలో మీరు నడవలేరు. సో యు నీడ్ ద హోలీ గోస్ట్. నీకు పరిశుద్ధాత్మ కావాలి. ఇట్స్ అ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఖచ్చితంగా పొందే తీరాలి. ఆమె ఏది పొందినావో లేదో పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, దేవుడే నీ లోపల. ఆయన ఆత్మ వచ్చేదంటే చాలామంది వేరే విధంగా ఎత్తుకున్నారు. ఆయన ఆత్మ దేవుడే. దేవుడు నీలో రావాలంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. మర్చిపోబాకండి, వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం నీ లోపలికి రావాలి. ఆ వాక్యం నీలో జీవించాలి. నీలోకి వచ్చిన వాక్యం జీవించాలంటే పరిశుద్ధాత్మ రావాలి. దానికి యేసు ప్రభు అన్నాడు, చాలా రోజులు అర్థమవులే వాక్యం ఏందని. నేను మాట్లాడుతున్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నది. ఆత్మయు జీవము ఆయన యొక్క వాక్యం, ఆయన మాట. అవును, నీలో నువ్వు పరిశుద్ధాత్మను పొందినావంటే ఆ వాక్యానుసారంగానే జీవిస్తావు. నేను ఎవరితో నువ్వు ఏది రాజీ పడవు. తల్లి కాదు, తండ్రి కాదు, భర్త కాదు, ఈయన ఎవరు కాదు. నీ లీడర్షిప్ ఎవరవుతుందంటే వాక్యము. నీ లీడర్షిప్ ఎవరవుతుందంటే పరిశుద్ధాత్మ. ఇంపైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ద సోల్ సాటిస్ఫాక్షన్. నీ ఆత్మ అట్టాటి సంతృప్తితో ఉంటుంది. తృప్తితో కూడిన జీవితాన్ని ఇస్తాడు. తృప్తి లేని దాని మనుషులు ఈరోజు సినిమాలు చూడడం, తృప్తి లేని దానివల్లే తప్పుడు కార్యాలకు చేయడం, చెడు కార్యాలకు చేయడం, తాగడం, సిగరెట్లు పట్టడం, దాన్ని చేయడం, ఇది చేయడం, వ్యభిచార కార్యాలు. ఓ నా ప్రియ సోదరి సోదరుడా, సీల్డ్ బై ద హోలీ గోస్ట్.
వర్తమానం చెప్తున్న ప్రతి కార్యము మన జీవితంలో జరిగే తీరుతుంది. కళ్ళు మూసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. ఎంతమంది మీరు ఈరోజు ఆశపడుతున్నారు, ప్రభువా నాకు అట్టాటి జీవితం కావాలని? నిజమేనా? నాకు అట్టాటి లైఫ్ కావాలి ప్రభువా. వాక్యంతో నేను ఏకమయ్యే జీవితం. నా మైండ్ని మార్చండి, నా థింకింగ్ని మార్చండి, నా ఆలోచనలు మార్చండి. వాక్యాన్ని నా జీవితంలో నేను పొందుకునే కృప దయచేయండి ప్రభువా. సహాయం దయచేయండి ఆయన. నీకు అట్టాటి ఇష్టం లేకపోతే చేతులు దింపేయండి. నాకు ఆ విధమైన జీవితం వద్దనుకుంటే మేము బలవంతపరచలేము. మేము ఎవరైనా సరే, కింద ఉన్న వాళ్ళు కూడా, ఎంతవరకు జీవితాన్ని నువ్వు ఇస్తావో అంతవరకే దేవుడు ఉపయోగించగలడు. ఎంతవరకు నువ్వు దేవునికి సమర్పిస్తావో అంతవరకు దేవుడు నేను ఉపయోగిస్తాడు ఆయన. ఆర్ యు రెడీ? నీ ఆత్మ, నీ అంతరాత్మ, నీ శరీరము సమస్తాన్ని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. ఆయనకి ఇవ్వాలా, మనం ఇచ్చి తీరాలా. మనం ఆయన తన జీవాన్ని ఇవ్వలేదా? తన రక్తాన్ని కాయలేదా? కార్చలేదా? ఆయన సిలువ మానిపైన మరణించలేదా? ఆయన ఒక్క వస్త్రం కూడా లేకుండా ఏలకాడినాడే. వధువు అంటే ఊరికే కాదు, ఎత్తబడటంటే ఊరికే కాదు. అది ఎంత ప్రాముఖ్యమైన కార్యం ఇది. ఓ లార్డ్, మా తప్పితాలను క్షమించండి ప్రభు, మా పాపాలను క్షమించండి నాయనా. ఎన్నిసార్లు మేము పొరపాట్లో పోయినాం, ఎన్నిసార్లు మేము పడిపోయినాం తండ్రి. వాక్యానికి లోబడకుండా పోయినాం. చర్చికి వస్తున్నాం, మేము పాటలు పాడుతున్నాం, వర్తమానం అంగీకరించినాం. సంపూర్ణమైన ఆ యొక్క ప్రభు డెడికేషన్, సరెండరింగ్, దేవునికి సమర్పించే సమర్పణ జీవితం లేదే. దేవుడు మిమ్మల్నే చూస్తున్నాడు ఈరోజు. అందుకోసమే నిన్ను ఈ లోకానికి పంపించాడు. అందుకోసమే నిన్ను ఈ లోకానికి నిన్ను ఏర్పరచుకొని పంపించినాడు ఆయన. నీ పైన నమ్మకాన్ని పెట్టినాడు ఆయన. నీ జీవితాన్ని దేవునికి ఇస్తామని నమ్ముతున్నాడు ఆయన. ఎ ఫుల్ కాన్ఫిడెన్స్. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో నీ సంఘంతో మా చేతులు కూడా ఎత్తుతున్నాం నాయన. వాళ్ళకి ప్రసంగించేటప్పుడు మేమేమో వేరే విధమైన మనుషులు కాదు, వాళ్ళ మాదిరి మేము కూడా సామాన్యులము. వాళ్ళకి కార్చిన రక్తాన్ని మీరు మా కోసం కార్చారు ప్రభువా. రోజు వర్తమానం ఏంటో చెప్తుందో అదే ప్రకారంగా నువ్వు వాక్యాన్ని పాటించి దాని తర్వాత సిలువుకు పోయినావు. మేము కూడా వాక్యాన్ని పాటించి ఎత్తబడిలో పోటుకు సహాయం దాయిచ్చి, మా తప్పితాలు, మా పొరపాట్లు, మా అపనమ్మకము, మాలో ఉన్న తండ్రి నీకు ఇష్టమైన ప్రతి కార్యాన్ని క్షమించండి. పరిపూర్ణమై జీవించడానికి మీ కృపనివ్వండి. క్రీస్తులో మేము పరిపూర్ణమని పౌలు రాస్తున్నాడు నాయన. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు, అయితే ఈరోజు ఆ బయలుపాటుని మాకు ఇచ్చారు. అట్టాటి పరిపూర్ణతను ప్రభు ఈరోజు సంఘానికి మీరు ఇచ్చాడు. దానికైనా ఒక ప్రవక్తను పంపించారు. మీకు స్తుతి ఘనత మహిమ కలిగిన గాక. చేతులెత్తిన మీ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. మెల్లగా పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయంలో బోటుకు సహాయం దాయిచేయండి. పావురం దిగినట్టుగా వాళ్ళ హృదయంలో బోటుకు సహాయం దాయిచేయండి. వాక్యంలో ఏకీభవించి జీవించే కృప ఇవ్వండి నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ బిడ్డలను ఆశీర్వదించండి. సంఘ కాపర్ని, పెద్దలని ప్రభు, ఇక్కడున్న ప్రభు ప్రతి డీకెన్ ట్రస్టీని, పురుషుల్ని, స్త్రీలు అందరినీ దీవించండి. యవనస్తులపైన మీ కనికరమున కృపను ఉంచండి. అవును ప్రభు, ఎన్నో జీవితాలు పాడైపోయినాయి. మీ కృపనిచ్చి, దయనిచ్చి, మీ కంచె వేసి, మీ వాక్యంతో వాళ్ళని భద్రపరిచి, నీ నామానికి ఘనత మహిమ తీసుకొని వచ్చే కృప నీ బిడ్డలకి నువ్వు దయచేయమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ ఆమేన్ అందామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పనికి రాని పాత్రనని
పొరను పాత్రగా చేసి శ్రీ యేసున్ పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. వంక చల్లగా మయ్యా చల్లగా లేని పాత్రను నేను కొనువారు వేరెవ్వరు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి యేసయ్య మీ దాసులను మరుగు చేసుకుని తండ్రి ప్రభువా మాతో మాట్లాడిన దేవుడవై ఉన్నావు తండ్రి. అవును ప్రభువా నీవు పరిపూర్ణమైన దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా యేసయ్య నాడు ఆదామును ప్రభువా సృష్టించుచున్నప్పుడు మా గొప్ప దేవుడా సృజించుచున్నప్పుడు ప్రభువా మా గొప్ప దేవుడా నీ పోలికలో నీ స్వరూపంలో ప్రభువా నీవు సృజించిన దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా ఆదాము ఎటువంటి పరిపూర్ణుడో ప్రభువా మేము ఎరిగి ఉన్నాము తండ్రి. ఆదాములో మా గొప్ప దేవుడా ప్రభువా ఎటువంటి రోగము లేదు ప్రభువా, ఎటువంటి వ్యాధి లేదు మా గొప్ప దేవుడా, ఎటువంటి వృద్ధాప్యం లేదు తండ్రి, ఎటువంటి మరణము లేదు మా గొప్ప దేవుడా. ప్రభువా నీతో పరిపూర్ణమైన సహవాసం కూడా కలిగి ఉన్నాడు తండ్రి. సమస్త సృష్టి మీద ప్రభు అధికారము కూడా ఇవ్వబడ్డాడు తండ్రి. ప్రభువా యేసయ్య అటువంటి స్థితిలో ఉంటుండగా మా గొప్ప దేవుడా వాక్యాన్ని తిరస్కరించడాన్ని బట్టి ప్రభువా ఆ రూపాన్ని కోల్పోయాడు తండ్రి. ప్రభువా పోలికను కోల్పోయాడు తండ్రి, ఆ పరిపూర్ణతను కోల్పోయాడు తండ్రి. ఈ ముగింపు కాలంలో ప్రభువా ఆదాము ఏ స్థితి నుండి అయితే పడిపోయాడో ప్రభువా మరలా అటువంటి పరిపూర్ణతలోకి ప్రభువా మేము నడిపించబడుటే మీ యొక్క ప్రణాళిక అయినది మా గొప్ప దేవుడా. ఆదాముకి ఏ పరిపూర్ణమైన వాక్యం ఇవ్వబడిందో ప్రభువా మరలా ప్రభువా అదే పరిపూర్ణమైన వాక్యాన్ని ప్రభువా మీ బిడ్డలకు అనుగ్రహించుచున్న దేవుడు అయినా మా గొప్ప దేవుడా. ప్రభువా ఈ భూమి
మీద ఎంతమంది అయితే ప్రభువా యేసయ్య ఎంతమంది పేర్లు అయితే జగత్ పునాది వేయబడక మునుపు ప్రభువా యేసయ్య నీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయో తండ్రి, వారి మీద ప్రభువా యేసయ్య ఈ వాక్యము ప్రోక్షించబడుచున్నది మా గొప్ప దేవుడా. ఈ వాక్యము వారిలో ప్రవేశించుచున్నది మా గొప్ప దేవుడా. ఈ వాక్యము వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చుచున్నది తండ్రి. ఈ వాక్యము వారిలో కదలిక తీసుకొచ్చుచున్నది మా గొప్ప దేవుడా. ఈ వాక్యము వారి రూపాన్ని మార్చుచున్నది మా గొప్ప దేవుడా. ఈ వాక్యము వారి పోలికను మార్చుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఇది వారి ప్రయాస వలన ప్రభువా కలిగే మార్పు కాదు కానీ ప్రభువా వాక్యముగా మీరు మా జీవితంలో ప్రభువా యేసయ్య నీవు మా జీవితంలో ప్రవేశించి తండ్రి క్రమేపీ 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 ప్రభువా యేసయ్య మీ రూపాన్ని మాలో తీసుకొచ్చుచున్నావు తండ్రి. మేము మీ వాక్యంలో పరిపూర్ణమవుచున్నాం తండ్రి, క్రీస్తులో పరిపూర్ణమవుచున్నాం మా గొప్ప దేవుడా. అటువంటి స్థితికి ప్రభువా యేసయ్య నీవే మమ్మల్ని నడిపించుచున్నావు తండ్రి. ప్రభువా యేసయ్య అన్ని సంఘకాలాల్లో కంటే ప్రభువా ఈ ముగింపు కాలంలో తండ్రి ఇంకా ప్రభువా యేసయ్య ఉన్నతమైన స్థితిలో రావాల్సిన వారమై ఉన్నాము తండ్రి. ప్రభువా అది మా శక్తి వలన కాదు తండ్రి, మా ప్రయాస వలన కాదు మా గొప్ప దేవుడా. ప్రభువా నీవే మాలో ప్రభువా మా అంతరంగాలలో ప్రభువా ఉండి తండ్రి ఆ స్థితికి మమ్మల్ని తీసుకొచ్చుచున్నావు తండ్రి. ప్రభువా ఈ వాక్యము ప్రభువా యేసయ్య ఇక్కడ ఉండిన ప్రతి బిడ్డ హృదయంలో ప్రభువా నాటబడి మా గొప్ప దేవుడా ప్రభువా ఆ స్థితి కోసం మా గొప్ప దేవుడా కృష్ణుని యేసయ్య వారి జీవితాలు పూర్తిగా ప్రభువా యేసయ్య నీకు సమర్పించుకున్నావు తండ్రి. నీవే ప్రభువా యేసయ్య మమ్మల్ని ప్రేరేపించినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. ఈ వాక్యము తండ్రి మాలో ప్రభువా నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి కృప చూపించండి ప్రభువా యేసయ్య. ప్రభువా ఇప్పటి వరకు ప్రభువా మా గొప్ప దేవుడా మీ దాసులను ప్రభువా మా గొప్ప దేవుడు వాడుకున్నారు తండ్రి. ప్రభువా ఇంకను తండ్రి ప్రభువా యేసయ్య తన పరిచయను ప్రభువా దీవించుచున్నందుకు స్తోత్రములు. ఇంకా బలముగా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా నిలబెట్టుకొనుచున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా యేసయ్య వాక్యం వినిన ప్రతి బిడ్డను దీవించుచున్నారు, ఆశీర్వదించుచున్నందుకు వందనములు మా గొప్ప దేవుడా. మరియు తండ్రి మా గొప్ప దేవుడా రాజా స్తోత్రములు తండ్రి. ఇప్పుడు ఆతిథ్యం ప్రభువా మా గొప్ప దేవుడా ఇవ్వబడుచుంటుండగా మా గొప్ప దేవుడా ప్రభువా ఏ కుటుంబం అయితే మా గొప్ప దేవుడా వారి హృదయాలలో ప్రభువా జీవితాలలో ప్రభా నీవు మేలులు చేసావు ప్రభా దానికి కృతజ్ఞతగాను ప్రభువా యేసయ్య గుడిగా ఏర్పాటు చేసి ఉంటుండగా మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రభువా మా యొక్క ప్రభువా మా గొప్ప దేవుడా సహోదరుల యొక్క కుటుంబాల్లో ప్రభా నీవు చేసిన మేలును బట్టి సంతోషముగా మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మరొక్కసారి మా గొప్ప దేవుడా నీవు సజీవుడు వాగ్దానములు ఇచ్చువాడు, వాగ్దానములు నెరవేర్చువాడవని ప్రభా మేము చూసి ప్రభా ఆనందించగలం తండ్రి. కృప చూపించావు మా గొప్ప దేవుడా, అందుని బట్టి స్తోత్రములు. ప్రభువా యేసయ్య కుటుంబము ప్రభా ఏర్పాటు చేసి ఉంటుండగా ప్రభా మా గొప్ప దేవుడా సిద్ధపరిచిన ప్రతి భోజన పదార్థాన్ని ప్రభా పరిశుద్ధపరచండి, ఆరోగ్యపరచండి మా గొప్ప దేవుడా. సిద్ధపరిచిన కుటుంబాన్ని దీవించండి మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. భోజనం పెమ్మట ప్రభా మా ప్రయాణాల్లో ప్రభా మేము ఇంటికి వెళ్ళవలసి ఉంటుండగా మా ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి మా గొప్ప దేవుడా. మీ అదృశ్యమైన హస్తాన్ని కాపుదలుగా ఉంచండి ప్రభా. ప్రభువా యేసయ్య మా కుడి ఎడమలు వ్యాపింపజేయండి తండ్రి. సురక్షితంగా ప్రభువా యేసయ్య గృహాలకి చేరుకొని మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మరొకసారి మా గృహాలలో ప్రభువా మా గొప్ప దేవుడా మా ప్రయాణాన్ని బట్టి ప్రభా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుటకు తండ్రి కృప చూపించమని కోరుకుంటూ ప్రభువా ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము. ముందుగా వెళ్ళలేమని